అన్ని లవ్దాం ఇవాళ. లవ్దాం, అన్ని లవ్దాం. అమ్మా ఎన్ని లవ్తాడో ఏంటో బాబోయ్. ఇప్పుడు ఈ ఫ్యాన్ వాస్ ట్రిగర్ అయినాయా? ఒకే రైటరు ఇద్దరు హీరోలకి రాశారనమాట. ఆ రైటర్ మాట్లాడిన ఇంకొక హీరో సినిమాకి సంబంధించిన డైలాగ్ చెప్పాను. కొన్ని కుర్చీలు అక్కడి నుంచి పైకి లేచాయి. నేను సడన్ గా ఇలా చూస్తూ ఉండి డైలాగ్ చెప్పొచ్చేదాకా అయ్యో నన్ను ఎలా చెప్తాను వంశీ. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే వంశీ ఇలా పౌడర్ తీసుకొని ఇలా అనుకొని ఇలా అనేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ టేక్ సీరం, దెన్ మాయిశ్చరైజర్, దెన్ సంథింగ్ ఎల్స్. మై కొంతమంది పుదీనా బాగుందంటే పుదీనా రుద్దుకొని పెట్టుకోవడం. వెల్లుల్లిపాయ చాలా అవునా, వెల్లుల్లిపాయ నా ఏందేందో తెలుసా అసలు. ఈ హై ఎనర్జీ ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కొంచెం సటిల్ గా ఎమోషనల్ గా అంటే టచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే కమ్ ఆన్. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ సుమ కనకాల? 8th month ప్రెగ్నెన్సీ అప్పుడు యాంకరింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోదామని చెప్పి వెళ్తూ ఉన్న టైంలో అటు నుంచి డోర్ వేసేసారు. ఇటు నుంచి జనాలు ఇలా వస్తున్నారు అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ గెటింగ్ క్రష్డ్ నియర్ ద డోర్. డోర్ తీయండి అని గట్టిగా వస్తున్నాడు. ఒక మెయిల్ పంపించారు నాకు, సీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వాయిస్ పోయిందంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే ఐ రియల్లీ అడ్మైర్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ యూ డూ అని అంతా పెట్టి కింద యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాలు అని పెట్టారు. అసలు దట్ ఇస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అన్నమాట. నాకు ఏదైనా రిగ్రెట్ ఉందా ఒక పాడ్కాస్ట్ గురించి? అది బాలు గారి గురించే. I felt bad when I saw an interview where Raju garu had to answer this question. మీరు ఎక్కువ సంపాదిస్తారా, మీ భార్య ఎక్కువ సంపాదిస్తారా అనే క్వశ్చన్ ఎందుకు అడగాలి అసలు? నాకు అర్థం కాదు. నీ చాయిస్ ఉంది తెలుసా, దీనికి ఆన్సర్ చేయను చెప్పొచ్చు. నో లేదు, ఐ జస్ట్ వాంట్. ఇప్పుడు ఇవన్నీ చెప్పినందుకు మా ఆయన ఈ పాడ్కాస్ట్ ని బాగా ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి చూసి ఫార్వర్డ్ రివైండ్ చేసి నువ్వు ఇది ఎందుకు మాట్లాడావు అని అడుగుతాడు. నాకు ఈ పాడ్కాస్ట్ అయ్యేసరికి గడ్డాలు మిసాలు ఏమైనా వచ్చేస్తాయా? వచ్చింది అమ్మ ఇంటి పేరే పల్లశన పాచి వీటిల్ సుమా మేనన్. సారీ, నాకు అమౌంట్ ఇస్తారనే తెలియదు. ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసుకోవచ్చా? వంశీ నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను చాలా షోస్ లో చూసాను. నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను, యూ కెన్ ఆప్ట్ ఇఫ్ యూ వాంట్ టు సే. అలా అడగట్లేదేంటి, నీకు మర్యాదగా ఉంటుంది, అడుగు. నమస్కారం భయ్యా. రా అనుకున్నాం కానీ మరీ ఇంత రా ఏమిటి, కొంచెం సోడా కలపండి. ఓ రా టాక్స్ అంటే అదే. హలో మిస్టర్ గోపాలరావు. రా గైస్, రాటాక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 million ఫ్యామిలీ దగ్గరలో ఉంది అండ్ ఐ లిటరలీ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ లవ్ అండ్ సపోర్ట్. బట్ ఇప్పుడు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవుతున్నారు. ప్లీజ్ డూ క్రాస్ చెక్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ ఇట్ విల్ బూస్ట్ ద టీమ్ అ లాట్. దీంట్లో ఒక చిన్న ఫార్మాలిటీయో లేకపోతే ఒక కండిషనో రిక్వెస్టో ఉంది. కొంచెం దీన్ని నన్ను డామినేట్ చేయకండి. సో కొంచెం నాకు కొంచెం ఛాన్స్ ఇస్తే కొంచెం ఏదో ట్రై చేస్తా వాగడానికి, మీ దగ్గర నుంచి లాగడానికి. నన్ను డామినేట్ చేశారనుకోండి ఇంకంతే, అటు వెళ్ళిపోద్ది. ఏది అనుకొని జరిగేవి కాదు వంశీ, అవి బై డిఫాల్ట్ సెట్టింగ్స్ లో నాకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్హెరెంట్ గా ఉన్నాయి చాలా. ఎనీవే కంగ్రాచులేషన్స్, యూర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. మీ టీం మొత్తం అందరికీ కంగ్రాట్స్. పాడ్కాస్ట్ లోనే మీరు ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చారు. అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్, ఏదైనా సరే ఒక సినిమా అయినా ఒక షో అయినా కంటెంట్ ఎప్పుడు బాగా వస్తుందంటే అన్ని డిపార్ట్మెంట్స్ 100% ఇంటిగ్రిటీతో వర్క్ చేసినప్పుడు. అది ఐ కెన్ సీ ఇన్ యువర్ పాడ్కాస్ట్. చాలా బాగా చేస్తున్నారు. వెరీ నైస్. అంటే మీరు చేయడం అంతా ఒక ఎత్తు, దాని తర్వాత దాన్ని ప్లేస్ చేసేటువంటివి ఇన్ అదర్ పేజెస్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. గ్రేట్ జాబ్. అయినో ఈరోజు నేను రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే నా పాడ్కాస్ట్ మీరు చేస్తారని కాదు, మీరు ఏం చేస్తున్నారో ఇప్పటికి చాలా విషయాలు తెలిసాయి, ఇంకొన్ని తెలుస్తాయి. జాగ్రత్తగా ఉండండి కొంచెం. దీని తర్వాత నా పాడ్కాస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం అప్పుడు. నేను పిలుస్తాను నా పాడ్కాస్ట్. ఓకేనా? యా. బట్ యా, ఐ నో యూఆర్ లెర్నింగ్ అ లాట్. అబ్సల్యూట్లీ. మీరు ఇప్పుడు గెటప్స్ స్టార్ మాల్ అంటే నాకు గుర్తొచ్చింది. మా మదర్ మీ షోకి రావడం చెప్పాను కదా. సో ఆ ఎపిసోడ్ కి మా మదర్ని డ్రాప్ చేయడానికి వచ్చానో లేకపోతే పికప్ చేసుకోవడానికి వచ్చానో మధ్యలో వచ్చాను నేను. నాకు ఇంకా గుర్తుంది. లోపల రానిలేదు తను. సో లాస్ట్ కి బతులు ఆడుకొని పైకి వెళ్ళాక ఇట్లా డోర్ ఓపెన్ అయింది. చల్ల గాలి కొడుతుంది, మాకు ఎదురుగా కనబడుతున్నారు మీరు చీరలు పట్టుకొని. అసలు నాకు ఇంకా విజువల్ గుర్తుంది. తర్వాత ఏదో మాట్లాడినా ఏదో అన్నారు సటిల్గా. ఇక అంటే కొంచెం చిన్నోని కదా, భయమైంది. బయలుదేరిపోయాను అనమాట. కిందకి వచ్చి మళ్ళీ ఆటోకి వెళ్ళిపోయాను. ఈ రోజు నన్ను పాడ్కాస్ట్ కి తీసుకొచ్చి కూర్చోబెట్టావు, ఇంటరాగేషన్ చేద్దామని. పొద్దున మాట్లాడుకున్నాను నేను మమ్మీ కూర్చొని. ఆ ఎపిసోడ్ నా దగ్గర లింక్ మీకు పంపించాను కదా. కూర్చొని ఎలా అనిపించింది ఆ రోజు, ఏమేమి కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పినాం. ఇట్లా ఉంటుంది, ఇట్లా టైమింగ్ ఉంటుంది అక్కది. సో అసలు బ్రేక్లో కూడా ఖాళీ ఉండదు, వేసుకుంటూనే ఉంటుంది మమ్మల్ని అనుకుంటూ మాట్లాడుతుంటే ఓకే ఇవాళ ఇక నా పరిస్థితి అర్థమైంది. అక్కడ నన్ను మాట్లాడి ప్లీజ్ అక్క అనిపిస్తుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఆ లింక్ పంపించావు కదా, నేను ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ స్టార్ మహిళ రీవిజిట్ చేశాను. ఎంత బాగా అనిపించింది తెలుసా. ఇట్ ఫెల్ట్ లైక్ హోమ్. అంటే 12 సంవత్సరాలు చేసినటువంటి షో కదా, అందులోనూ ఆల్మోస్ట్ ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి ఉంటారు ఆ షోకి, మోర్ దెన్ thousands ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ ఫర్ ద షో.
అండ్ ఆ షోలో సెలబ్రిటీస్ ఎవరు లేరు, అందరూ హౌస్ వైఫ్స్ లేకపోతే మేబీ దే ఆర్ వర్కింగ్. అండ్ వాళ్ళకు ఉండేటువంటి ఆ చిన్న ఎంటర్టైన్మెంట్, ఆ 1 hour స్పేస్, అందులో నేను షేర్ చేసుకున్న ఎన్నో విషయాలు. మీ మదర్తో ఆ రోజు ఎపిసోడ్లో నా గెటప్ ఏంటంటే చీరలు అమ్ముతున్నాను నేను. అందులో మీ మదర్ కూడా ఫుల్ నా మీద పంచులేస్తున్నారు, నేను ఆవిడ మీద పంచులేస్తున్నాను. భలే ఉండింది. నేను 10 నిమిషాలు చూసుకొని నవ్వుతూనే ఉన్నాను. ఐ ఫెల్ట్ దట్ అరే ఎంత బాగున్నాయి కదా ఈ ఎపిసోడ్లు అన్ని, చిన్న చిన్న బిట్స్ కట్ చేసి వేసేసేయాలి వీటిని. అంటే అందులో కూడా వెరీ రెజనేటింగ్ కంటెంట్ కదా ప్రతి ఉమెన్కి. ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని చూసేటప్పుడు అరే మనమే ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ జస్ట్ యూ హూస్ నోన్ దేర్, మిగిలిన అందరూ నార్మల్ పబ్లికే కదా. సో దట్స్ వాట్ మేబీ. అంటే వాట్ యూ ఫీల్ అది అంతా వర్కౌట్ అవ్వడానికి 5,000 ఎపిసోడ్ లాగా 5,000 ఎపిసోడ్లు అవ్వడానికి 10-12 ఏళ్ళు. ఐ థింక్ రిలేటబుల్ కంటెంట్ మీరు చెప్పినట్టుగానే, అందులోనూ రిలేటబుల్ టైమ్ 1 o'clock వచ్చేది, అది మధ్యాహ్నం 1 o'clockకి. సో ఆ టైంలో ఆడవాళ్ళందరూ వాళ్ళ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని వాళ్ళకంటూ కాసేపు ఏదైనా స్పెండ్ చేద్దాము చూద్దాము అనుకునేటువంటి టైము. యాక్చువల్లీ అది ప్రైమ్ టైం కాదు, అసలు ప్రైమ్ టైం కాదు, నాన్ ప్రైమ్ టైం. నాన్ ప్రైమ్ టైంలో క్లిక్ అయినటువంటి నా 2 షోస్లో ఇదొకటి, అవాక్కయ్యారా ఒకటి. అండ్ 1 o'clockకి ఆడవాళ్లే కాకుండా చాలా మంది హస్బెండ్స్ భోజనానికి ఇంటికి వస్తారు. సో వాళ్ళకి వీళ్ళందరూ వేరే ఆప్షన్ ఇవ్వలేదు, వాళ్ళు ఛానల్ మారుస్తానంటే చూడండి అదే చూడండి అని చెప్పి. సో వాళ్ళు కూడా కూర్చొని స్టార్ మహిళలో ఉండేటువంటి గేమ్స్ చాలా మంది చెప్పేవాళ్ళు నాకు బయటకు వెళ్ళినప్పుడు. లాట్ ఆఫ్ మెన్ వుడ్ ఆల్సో సే అబౌట్ ది ఎపిసోడ్స్, నేనేం మాట్లాడాను ఇవన్నీ. సో ఐ థింక్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ దట్ రిలేటబుల్ కంటెంట్. ఇంకొకటి ఛానల్, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఛానల్స్ వచ్చాయి కదా, కానీ ఈటీవీ లాంటి ఒక ఛానల్ ఒక షోని కన్సిస్టెంట్గా ఒకటే టైంలో చేయగలిగడం ఒక పెద్ద సక్సెస్. అదే షోని వాళ్ళు ఒక 1 year పాటు ఒక 1 o'clock వేశారు, ఆ తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి 12 o'clock వేశారు, మళ్ళీ తీసుకెళ్ళి 2 o'clock వేశారు. అంటే జనాలకి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ఇదంతా కన్ఫ్యూషన్ అయ్యి 6 days a week. సో అందుకని యా I think that was also channel being so very strong. 1 o'clock టైం బ్యాండ్నే దానికి ఉంచేసేయాలి అన్ని సంవత్సరాలు. అంటే డివైడ్ ఆఫ్ రేటింగ్స్ ఎలా ఉన్నా, అప్ అండ్ డౌన్స్ ఏవైనా సరే అలా ఉంచారు దాన్ని. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ ఆల్ ద కంప్లీట్ టీమ్ హూ వర్క్డ్ ఇన్ ఇట్. కానీ మీకు అన్ని ఇయర్స్ నాన్ స్టాప్ గా ఒక షో చేయడం అంటే, ఇంకోటి రోజుకి 2-3 ఎపిసోడ్లు చేసిన రోజులు ఉన్నారు. 2-3 కాదు 5 రోజుకి. నువ్వు ఎన్ని చేస్తావు రోజుకి? నేనైతే ఒకటే చేస్తాక అన్నైతే నాతో ఈ ఒకటి చేయడానికి మీరు ముందు వెనకాల చాలా ప్రిపరేషన్స్ చేస్తున్నారు కదా. నా ప్రిపరేషన్ అంతా అక్కడే. ఇంకా బిగినింగ్ డేస్లో వి యూస్ టు డూ 5 episodes a day. ఈచ్ ఎపిసోడ్ రోలింగ్ టైమ్ is 2 hours. ఈ 10 hours రోలింగ్ అవుతుంది. అవును, 10 hours రోలింగ్ అవుతుంది. సో దట్ వాజ్ ద కైండ్ దట్ వి యూస్ టు డూ. ఫస్ట్ ఎండ్ చేసేటప్పుడు కూడా 4 episodes a day. ఆఫ్టర్నూన్ లోపల 2, ఆఫ్టర్నూన్ తర్వాత 2. ఇది చెయ్యాలి అంటే ఒక మిలిటరీ డిసిప్లిన్లో ఉండాలన్నమాట. 4 episodes 5 episodes ఎట్లా చేస్తారు అంత కన్సిస్టెంట్గా, అంత ఎనర్జీతోనే? అంటే ఇదంతా ఒక ఎత్తు, కన్సిస్టెంట్గా ఎనర్జీతో చేయడం అనేది ఒక ఎత్తు. ఇంకొక పక్కన అందరూ టైంకి వచ్చేలాగా చేయడం అనేది ఇంకొక ఎత్తు. అంటే 9 o'clockకి ఆన్ డాట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వాలి అంటే అందరు కెమెరామెన్లు రావాలి టైంకి. రైట్. అండ్ అక్కడ ఉండేటువంటి ప్రొడక్షన్ టీం రావాలి, డైరెక్షన్ టీం రావాలి, మేకప్ వాళ్ళు రావాలి. బ్యాక్ అండ్ వర్క్ ఎంత చేయాలి? వాళ్ళందరూ 6ంటికి వచ్చేయాలి. వాళ్ళంతా వచ్చినటువంటి లేడీస్ అందరినీ రెడీ చేయాలి, వాళ్ళందరూ టైంకి రావాలి, అది కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇది అయిపోయిందా, పోనీ అయిపోయిందని అనుకోవడానికి లేదు. సెకండ్ ఎపిసోడ్కి మళ్ళీ ఆ లేడీస్ అందరూ టైంకి రావాలి. సో ఎవ్రీ డే ఫర్ మీ వాజ్ లైక్ అలాంగ్ విత్ ఆల్ దిస్, నేను ఇక్కడ యాక్టివ్గా ఉండడము, నేను షో చేయడము, ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ టైంకి రావడం, అదంతా మేనేజ్ చేయడం కూడా ఐ యూస్ టు కీప్ ఆన్ మానిటరింగ్ అనమాట. ప్రొడక్షన్ మేనేజర్ వచ్చేస్తున్నారా, 12కి రెడీ, అందరూ 12కి రెడీ మేడం అంటే వాళ్ళు పాపం అంతే అలైన్డ్గా ఉండడం, వాళ్ళ ఆ వర్క్ వాళ్ళంతా కరెక్ట్గా చేయడం అనేది రియలీ హెల్ప్డ్. నాకు ఇక్కడ ఇంకోటి ఏం కనబడుతుందంటే, బికాజ్ చిన్న స్కేల్లో మేము కూడా ప్రొడక్షన్ అవన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి, అంటే అంతమంది టీమ్ ఆల్మోస్ట్ నా తెలిసి సెట్ మీద ఒక 50 నుంచి 100 మంది ఉంటారు. అంతమంది టీము, అంతమంది ఎఫర్ట్స్, అంత ఎక్స్పెక్టేషన్ ఆన్ ద షో, ఎవ్రీథింగ్ బాల్స్ డౌన్ టు యువర్ ప్రెజెన్స్. కానీ ఫీలింగ్ లేదు నాకు, అసలు థాట్ లేదు. థాట్ లేదు కాబట్టి చేశానేమో 12 ఏళ్ళు. అమ్మో ఇట్ బాయిల్స్ డౌన్ ఆన్ మై ప్రెజెన్స్ అని నేను ఆ రోజు అనుకుని ఉంటే నా నెత్తి మీద ఇంత పెద్ద బండరాయి పెట్టినట్టుగా ఉండుండేది నాకు. ఇట్ వాజ్ నెవర్ దేర్. జస్ట్ ఆ ఫ్లోలో చేసుకుంటూ వెళ్తున్నాం అంతే, దట్స్ ఆల్. అంటే ఎప్పుడు అనిపించిందాక ఓకే ఎస్
నేను దీన్ని సెట్ అయిపోతా, నాకు అర్థమైపోయింది. ఈ అంటే జనరల్గా లెర్నింగ్ కర్వ్ ఒకటి ఉంటుంది కదా, సో ఎవ్రీ డేస్ లెర్నింగ్ కర్వ్ ఈవెన్ నౌ, దట్స్ ఫర్ షూర్. కాకపోతే ఒక స్టేజ్లో అర్థమవుతుంది కదా, ఓకే నాకు సెట్ అవుతుంది, నేను దీనికి ఐఎమ్ ప్రెజెంటబుల్ ఫర్ దిస్ అన్న ఒక థాట్ వస్తుంది కదా ఏదో ఒక రోజు. వెన్ వాజ్ దాట్? దట్ వాజ్ నేను 91లో ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చి చేస్తూ ఉన్నాను షోస్. ఐ మీన్ ఐ వాజ్ డూయింగ్ సింగిల్ ఎపిసోడ్స్. అప్పట్లో సీరియల్స్ ఒక చిన్న కోర్ట్ ఇష్యూలో నడుస్తూ ఉండడం వల్ల సీరియల్స్ ఏవీ లేవు, డైలీ సీరియల్స్ అసలే లేవు, జనాలకు తెలియదు డైలీ సీరియల్స్ అనేవి. దూరదర్శన్ వాజ్ ఓన్లీ థింగ్ దట్ వాజ్ అవైలబుల్. కోర్ట్ ఇష్యూ అంటే అర్థం అప్పుడు దేర్ వాజ్ సమ్ ఇష్యూ దట్ వాజ్ హ్యాపెనింగ్ విత్ ది సీరియల్స్ దట్ వేర్ బీయింగ్ టెలికాస్ట్ ఆన్ దూరదర్శన్. And there was some issue, I don't know what the issue is. So అందుకని సీరియల్స్ కూడా ఎన్ని ఉండేవి, 26 ఎపిసోడ్సే ఉండేది, లేదా 13 ఎపిసోడ్స్ ఉండేది అంతే. వాటిలో కూడా ఏదో గొడవ జరుగుతోంది, అందుకని సింగిల్ ఎపిసోడ్స్కి వచ్చారు వాళ్ళు. అంటే ఎపిసోడ్కి కథ అయిపోతుంది అనమాట. ఆ టైంలో ఎంటర్ అయ్యాను నేను దూరదర్శన్లో. సో అందుకని నేను సీరియల్లోకి వెళ్ళలేదు అసలు. When I started off, it was just single episodes. Then I did serials which were 13 episodes, 26 episodes. And by the time daily shows వచ్చే టైం కల్లా I became an anchor. సో ఇలా చేసుకుంటూ నేను 91లో మొదలుపెట్టిన ప్రాపర్గా ఒక బ్రేక్. ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ సాటిస్ఫైయింగ్ ఓన్లీ ఫర్ మీ. ఎందుకంటే నేను మలయాళీ అవటం వల్ల నేను తెలుగు నేర్చుకొని చెప్తూ ఉంటే అది అందరూ చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు అనమాట. చాలా అంటే పాపం నిజంగా వేరే వాళ్ళు చెప్పేదానికన్నా నాకు ఎక్కువ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. వావ్ ఎంత బాగా చెప్తుంది అని, మనం బాగా చెప్తామని. సో ప్రతిదీ కరెక్ట్గా పలకడం, బాధ అనాలి, భార్య అనాలి, ఇలా ప్రతిదీ నేర్చుకుంటూ ఐ వాజ్ గోయింగ్ త్రూ మై జర్నీ. ఇంకోటి చెప్పనా వంశీ, నాకు అసలు ఇండస్ట్రీకి రావాలనే లేదు, కానీ ఈరోజు నేను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయా. అంత లేదులే, కానీ ఫస్ట్ నేను వచ్చినప్పుడు మా మదరు, నేను డాన్స్ చేశానమాట ఒక ఈవెంట్లో. చేసినప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచారు, ప్రదీప్ గారి షోతో నేను ఫస్ట్ ఎంటర్ అయ్యాను. అక్కడ ఐ వాజ్ జస్ట్ 15.5 years. అమ్మ చెప్తుంది చేస్తున్నాను, వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నాను, ఫ్యామిలీ లాగా ఉంది, బాగుంది, చేసుకుంటూ ఉన్నాను నేను అంతే. ఆ తర్వాత కూడా కొన్ని రోజులంతా చేసేసిన తర్వాత మనం బాగా చదువుకొని మనం ఉద్యోగం చేయాలి. ఏం ఉద్యోగం చేయాలంటే అప్పుడు టీచర్ అవ్వాలి, ఇంతే, పెద్ద ఆశలేం లేవు. లేదా రైల్వేస్లో ఏదైనా అకౌంట్స్ డిపార్ట్మెంట్ మా నాన్నగారిది కాబట్టి అందులో సెటిల్ అయిపోవాలి, ఇంతే. తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆల్ దిస్ హెస్ హ్యాపెండ్. అండ్ టు ద క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్, ఇది ఎక్కడ నేను రియలైజ్ అయ్యాను అంటే, అవాక్కయ్యారా అనేటువంటి షో వెన్ ఐ డిడ్ ఇన్ 2006. యా, అది మధ్యాహ్నం 12 o'clock షో. 12 o'clock షో ఎవరు అంత పాపులారిటీ వస్తుంది దానికి అని ఎవరు అనుకుంటారు, కానీ ఆ షోకి ఫస్ట్ డే మేము ఏదైతే షూట్ చేసామో ఇట్ ఈస్ అ లైవ్ షో. లైవ్లో మాట్లాడాలన్నమాట నేను. విపరీతమైన రిజిస్ట్రేషన్స్ వచ్చేసాయి దానికి. పీపుల్ హ్యావ్ టు రిజిస్టర్, సో దెన్ వీల్ కాల్ దెమ్, వాళ్ళకి మేము కాల్ చేస్తాం. సో ఛానల్ వాళ్ళు అవాక్కయ్యారు, ఛానల్ అవాక్కయ్యింది, ఏంటి ఇన్ని రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, ఏంటి ఇంతమంది చేశారేంటి అని చెప్పి. సో దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ వన్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. సో అవాక్కయ్యారా హ్యాస్ బీన్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ మై కెరియర్. 91 when I started to 2006 was the first break that I got. ఇప్పుడు అంటూ ఉంటారు చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మేబీ 3 months 4 months 1 yearకి ఏం రావట్లేదు, మాకు అసలు చిరాకు వచ్చేస్తుంది అంటే, వెయిట్ మై సబర్ కరో తోడా, మై బతాతీ తుమ్కో భయ్యా తోడా ప్యాజ్ డాలో. 91 2006. సో యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. అండ్ అప్పటి వరకు కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఎవరైనా అమౌంట్, ఐ డి నాట్ హ్యావ్ దట్ ఇంత రావాలి అంత రావాలి చెయ్యాలి ఏమీ లేవు. సో ఎంత వస్తే అది చేస్తున్నాను. ఫస్ట్ నాకు అమౌంట్ ఇస్తారనే తెలియదు ఆ పరిస్థితిలో నేను. అవును, మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. వాళ్ళేమో మా అమ్మాయిని బాగా చూపిస్తున్నారు టీవీలో అనుకునేవాళ్ళు. మా నాన్నకి ఒక ల్యాంబ్రేటా స్కూటర్ ఉండేదన్నమాట. దాని మీద మా నాన్న, మధ్యలో నేను, మా అమ్మ నన్ను లొకేషన్కి తీసుకొచ్చేసేవాళ్ళు అనమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అంతే, దట్ వాజ్ హౌ ద జర్నీ స్టార్టెడ్. అండ్ దెన్ లేటర్ ఆన్ వీ గాట్ టు నో దట్, ఓ రెమ్యూనరేషన్ ఇస్తారా అని, దీనికి డబ్బులు ఇస్తారా అని. దట్స్ హౌ. ఎలా ఉండేది అప్పట్లో? అప్పట్లో ఎలా ఉండేదంటే ఇట్ వాజ్ 750 per day ఫర్ ఎపిసోడ్. ఒక ఎపిసోడ్ కాల్ షీటా పాడా, సీరియల్స్కి కాల్ షీట్ ఏం లేదు అప్పట్లో అయితే. ఇట్ వాజ్ లైక్ పొద్దున ఒకసారి 6 o'clock ఇంటి నుంచి బయలుదేరితే రాత్రి 1 గంటకి ఇంటికి రీచ్ అవుతాం. ఆ 750 నుంచి 3,500 per day వాజ్ మై హైయెస్ట్ పేమెంట్ టిల్ అవాక్కయ్యారా హ్యాపెండ్. అక్కడి నుంచి ఇంకా మీకు రెవెన్యూ వైజ్, అక్కడి నుంచి రెవెన్యూ వైజ్గా ఐ స్టార్టెడ్ సీయింగ్ సమ్ చేంజ్ in the amounts that were being paid and the kind of shows that I was being offered. సో అప్పుడు ఫైనాన్షియల్ రోలర్ కోస్టర్ అయితే ఉండింది. ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసుకోవచ్చా పర్ షోకి?
వంశీ నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను చాలా షోస్లో చూశాను. నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను, యూ కెన్ ఆప్ట్ ఇఫ్ యూ వాంట్ టు సే. అలా అడగట్లేదేంటి? అలా అడుగు, అలా అడిగితే నీకు మర్యాదగా ఉంటుంది, అడుగు. అడిగి యూ కెన్ స్కిప్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్య అలా అడగట్లేదా? కనెక్షన్ లేదు, ఎంత వస్తుంది అంటే అప్పుడు వచ్చిన దానికన్నా అయితే ఒక 10 times వస్తుంది, అంతే కదా. మ్యాథ్స్లో చాలా వీక్ నేను, అంతే. యా అంతే. మీరు యుఎస్లో సీరియల్ ఏదో చేశారు, అది ఎప్పుడు? గీతాంజలి. అది అది 96 అనుకుంటాను, 95 or 96. ప్రెజెంటర్ లాగా అవ్వలేదు అప్పటికి. అంటే వెన్ ఐ స్టార్టెడ్ షోస్, ఐ మీన్ ఈ సింగిల్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్నవి లైక్ ఫిల్మ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ దూరదర్శన్, దానికి కామెంటరీ లాగా చెప్పడము, మధ్యలో నా ఫేస్ చూపించడము. కానీ అప్పట్లో దానికి యాంకరింగ్ అనే పేరు కూడా లేదు, హోస్టింగ్ అనే పేరు కూడా లేదు, అనౌన్సర్స్ అనే పేరు ఉండేది. అండ్ వీ హ్యావ్ టు డబ్ ఎవ్రీథింగ్ అగైన్. మళ్ళీ ఆన్ స్పాట్ ఇలా మైకులు అవన్నీ లేవు, కానీ మాకు తెలియదుగా ఇవన్నీ వస్తాయని ఫ్యూచర్లో. సో ఐఎమ్ హ్యాపీ. సో ఐ డోంట్ నో. ఇప్పుడు ఏసీ విలువ తెలిస్తే ఆ తర్వాత మీరు సమ్మర్లో ఫ్యాన్ కింద పడుకుంటే మీకు ప్రాబ్లం. నాకు ఈ మైక్లే లేనప్పుడు నేను వెళ్ళి డబ్బింగ్ చేసుకుంటున్నాను. దట్ వాజ్ ద ప్రాసెస్. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ దెన్ ఐ డిడ్ దిస్ షో సీరియల్ కాల్డ్ గీతాంజలి అమెరికాలో. ఇట్ ఈస్ ద ఫస్ట్ సీరియల్ షాట్ అబ్రాడ్. అసలు ఎంట్రీ షాట్ లో చూసాను, ఒక సింగిల్ కెమెరా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళింది మా అమ్మ, నేను, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్, 5 మా వంటలు రోజు పొద్దున్న మేమే వండుకోవాలి. అండ్ నేనే మేకప్ అందరికి, నేనే మేకప్ అందరికి, మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్, మళ్ళీ లైట్ మ్యాన్, అన్నీ మనమే అక్కడ. సో దట్స్ హౌ, బట్ ఇట్ వాస్ ఫన్. నేను ఇందాక మీరు అవాకయ్యారా అని చెప్పినప్పుడు అదే ఆ షో గురించి, అట్లాంటి కాన్సెప్ట్స్ చాలా కొత్త కదా. లైవ్ లో మనకి ఛాన్స్ దొరుకుతుంది మాట్లాడడం అనేది, ఒక టీవీలో వినబడతాము, వాల్యూమ్ లో చేయండి ఇదొకటి. అసలు ఇంత అది చిన్నప్పుడు బాగా వినట్టు నేను. మా మదర్ అయితే ఇట్లాంటి షోస్ టీవీకి దగ్గరగా ఉన్నారా, కొంచెం దూరంగా వెళ్ళండి ప్లీజ్ అమ్మా, వినబడుతుంది, సౌండ్ వినబడుతుంది. అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ మెసేజ్లు పెడితే హ్యాపీ బర్త్డే విషెస్ అట్లాంటివన్నీ, అంటే ఒక్కొక్కటి ఇవన్నీ చూసాం అన్నీ. అయితే అంటే ఈ పాడ్కాస్ట్లో జనరల్గా మీ హై ఎనర్జీ ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కానీ కొంచెం సటిల్గా, కొంచెం ఎమోషనల్గా, లేకపోతే ఫిలసాఫికల్గా అలాంటివి టచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కైండ్ ఆఫ్ రియాలిటీ చెక్స్. చెప్పండి. సో జనరల్గా ఈ పారాడాక్స్ ఆఫ్ ఫేమ్ అంటారు కదా, అంటే యాక్టర్స్కి అని లేకపోతే సెలబ్రిటీస్కి కానీ కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళకి ఫేమ్ వచ్చేంత వరకు దే క్రేవ్ ఫర్ ఇట్, అండ్ వచ్చిన తర్వాత దే ఫీల్ బ్యాడ్ ఫర్ సంథింగ్. అంటే ఫ్రీడమ్ లేకపోవడం అనో, లేకపోతే కాంట్రవర్సీస్ గురించనో, అన్నెసరీ రూమర్స్ అట్లాంటివి. సో వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ సుమా కనకాల, ఆర్ వాట్ ఆర్ యూ అబ్జర్వింగ్? బికాస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఒకలా ఉంటే బయట వాళ్ళు ఒకలా ఉంటారు, మీ ఫాలోవర్స్ ఒకలా ఉంటారు. సో ఒక్కొక్కరు ప్రొవోక్ చేస్తూ ఉంటారు కదా. సో ఫర్ దాట్ ఇఫ్ వీ నీడ్ టు టాక్ అబౌట్. సో ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ పాపులర్ కదా మీరు అడిగేది ఏంటి అంటే, దట్ యూ లూజ్ యువర్ ప్రైవేట్ స్పేస్ వెన్ యూ ఆర్ ఇన్ పబ్లిక్. అది నేను ఎక్కువగా తెలుగుకే పరిమితం అవ్వటం వల్ల తెలుగు స్టేట్స్కి, అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ నా ప్రైవేట్ స్పేస్ నేను ఎక్కువగా మిస్ అవుతాను. అలా కాకుండా ఇప్పుడు పాలక్కాడ్లోని మా మారుమూల ప్రాంతానికి వెళ్తే నేను ఫుల్ హ్యాపీగా తిరిగేస్తాను, ఇప్పటికీ కూడా తిరిగేసేయగలుగుతాను నేను. ఈవెన్ దో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వల్ల వాళ్ళ రీల్స్ అన్నీ కొంచెం అటు ఇటు వెళ్ళి చూస్తూ ఉన్నారు కాబట్టి దే రికగ్నైజింగ్ మీ. ఇంకొక 3 ఏళ్ల క్రితం వరకు అది కూడా లేదు. ఐ కెన్ హ్యాపీలీ గో ఎనీవేర్. అక్కడికి వెళ్ళి చాలా నార్మల్, భాషా సినిమాలో రజనీకాంత్ గారు లాగా నేను అక్కడ ఆటో నడపచ్చు. సో అలా హ్యాపీగా బతికేస్తాను. కానీ ఇక్కడ మీరు చెప్తే రిగార్డింగ్ వాట్ ఎవర్ పాపులారిటీ ఈజ్ బ్రింగింగ్ అలాంగ్ విత్ ఇట్, అంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అ సెలబ్రిటీస్ లైఫ్ ఎనీ టైమ్. ఎవరికైనా సరే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ సెలబ్రిటీ వాళ్ళు చేసినటువంటి బాడీ ఆఫ్ వర్క్ వల్ల వాళ్ళ కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట, వీళ్ళ గురించి ఏం జరుగుతుంది, వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇన్క్విజిటివ్నెస్ ఉంటుంది అందరికీ. దానివల్ల ఇప్పుడు కరెక్ట్గా వచ్చేటువంటి పాడ్కాస్ట్లు కొన్ని అయితే, మేము చెప్పేది ఒకటైతే దాన్ని కరెక్ట్గా రివర్స్లో రాసేవి ఇంకొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు నా గురించి చాలా థంబ్నెయిల్సే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెట్టాను అనుకో, చేయి దగ్గర ఘోరంగా ఏడ్చేసినటువంటి సుమ, లేదా ఇలా అన్నాను అనుకో, అవమానానికి గురైన సుమ, ఇలా ఉన్నాను అనుకో, బాధతో చూస్తున్న సుమ. అది అప్డేట్. ఇక్కడ
తారక్ ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఇక్కడ ఉన్నారు, నేనేమో ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇక్కడ రియాక్షన్ ఏంటో కూడా మనకు సంబంధం లేదు, అసలు తెలియదు. సో నేను చెప్పాల్సింది చెప్పేశాను, అడగాల్సింది అడిగేశాను అండ్ వెళ్ళిపోయాను కూడా. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు చూపించారు, ఏదో రీల్ వచ్చింది నీదో సంథింగ్ వైరల్ అవుతున్నట్టుంది చూడు అంటే అప్డేట్ అడగానే ఇలాంటి హాహా నవ్వుకున్నాను. నెక్స్ట్ డే చూస్తే 100,000 ఉన్నాయన్నమాట. అసలు దానికి రకరకాల లేదు అస్సలు అదే అదే కరెక్ట్. సో దో వి నో కొంచెం కుక్డ్ అప్ ఉంటుందని తెలిసినా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నిజమేనేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. టాక్ అబౌట్ ఇప్పుడు మనకి అమర్ చిత్ర కథ, టింకిల్, కామిక్స్ అన్ని వచ్చేవాయి కదా, ఇప్పుడు కూడా వస్తున్నాయి అవన్నీ. వాటిలో ఏంటంటే క్యారెక్టర్స్ని గీసి దానిపైన చిన్న క్లౌడ్ వేసేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది రాస్తారు. ఇప్పుడు బతుకులు మనవి అవి. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కూర్చొని థంబ్నెయిల్ తయారు చేసేవాడు ఏదైతే పెట్టాలనుకుంటున్నాడో నా తల మీద వాడు అది పెట్టేసేయచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసేసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది పాపం అమాయకంగా అది నిజమని నమ్మేస్తున్నారు. నమ్మేసి వీళ్ళకి ఎందుకు రాస్తున్నారు అవన్నీ, వాళ్ళకి క్లిక్ బైట్స్ కోసం రాస్తున్నారు. పైగా ఎలాంటివి రాస్తారు, ఇప్పుడు చాలా సుమ కూర్చొని మాట్లాడింది అంటే ఎవడు క్లిక్ చేస్తాడు, చేయరు కదా. సుమ వాళ్ళ ఆయన గురించి మాట్లాడుతూ చాలా బాధపడింది అని రాస్తేనే క్లిక్ చేస్తారు. సో అలాంటివే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తున్నారు, కానీ అట్ హూస్ కాస్ట్, అట్ అవర్ కాస్ట్. సో ఇక్కడ ఇనీషియల్ స్టేజెస్లో కొంత బాధేసింది, అయ్యో ఎందుకు ఇలా రాసేస్తున్నారు, ఇది నిజం కాదు కదా. పైగా ఎలా ఉంటుంది, మనకి ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనుకోండి, మనము మన ఫ్యామిలీలో మన పిన్నో మన బాబాయో మన గురించి అపార్థం చేసుకుంటున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసేసుకోవాలని ఉంటుంది కదా మనకి. సేమ్ వే ఇది నా పెద్ద వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబంలో నా పిన్ని నా బాబాయ్ నా గురించి 2 థంబ్నెయిల్స్ పెట్టారు. వీళ్ళకి వెళ్ళి నేను చెప్పాలి ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పి. చూసేవాళ్ళు కూడా మనోళ్ళే, మన వాళ్ళే, వాళ్ళు మన అత్తలు, మన బాబాయిలు, మన అమ్మమ్మలు అందరూ పాపం వాళ్ళందరికీ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ మనం చెప్పడానికి వెళ్తే కూడా దానిని ఇంకో థంబ్నెయిల్ చేసి పెడుతున్నారు. సో అందుకని వాట్ ఐ డిసైడెడ్ ఇస్, అందుకే ఇప్పుడు చాలా కాలం అయింది నేను ఒక ఇంటర్వ్యూ కానీ ఒక పాడ్కాస్ట్ కానీ చేసి. ద మెయిన్ రీజన్ బీయింగ్ మనం మాట్లాడింది ఒకటైతే దాన్ని ప్రొజెక్ట్ చేసేది ఇంకొకటి, దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసేది ఇంకొకటి, పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళేది ఇంకోటి. ఇన్ని మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేయడం అవసరం మనిషికి బతుకులో? అసలు హాయిగా మన ఫ్యామిలీతో మనం బాగుంటే సరిపోతుంది కదా అనుకొని ఐ యాక్చువల్లీ స్టాప్డ్. సో పాపులారిటీ బ్రింగ్స్ ఆల్ దిస్. బట్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి మెల్లిగా జనాలు దాన్ని నమ్మడం తగ్గించేస్తూ ఉన్నారు. మెల్లిమెల్లిగా హోల్డ్ ఆఫ్ ద థంబ్నెయిల్ ఆన్ అర్థమయ్యి మెల్లిమెల్లిగా మన అమ్మలు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఇది నిజం కాదు అనే స్టేజ్కి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. చాలా మంది రియాక్ట్ కూడా అయ్యారు దీని గురించి, ఇట్లాంటి వాటి గురించి. రీసెంట్ గా భార్గవి అని ఒక యాక్ట్రెస్ ఉంటారు, భార్గవి అక్క. సో తను కూడా మన టెలివిజన్ హోస్ట్ భార్గవి, తన గురించి వాళ్ళ హస్బెండ్ గురించి అది టూ మచ్ అసలు. కదా ఆయన ఆర్మీ కోసం ఎంత ఫైట్ చేశారు తెలుసా, వాళ్ళు ఎలాంటి కండిషన్స్లో బతుకుతారో తెలుసా. అంటే మనం అందరం ఈ రోజున హ్యాపీగా ఉన్నాము అంటే అలాంటి వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు. కాబట్టి నువ్వు ఎన్నైనా రాయి, ఎన్ని థంబ్నెయిల్స్ అయినా రాయి, కానీ ఒక మనసాక్షి అనేది ఉండాలి కదా. హూమ్ ఆర్ యూ, సరే మా గురించి రాస్తున్నావు ఓకే, అబౌట్ అ మిలిటరీ పర్సన్ హూ ఈస్ గివింగ్ హిస్ లైఫ్ ఫర్ ద కంట్రీ. I think they've had sleepless nights because of that. మనం ఒక బుల్లెట్ శబ్దం ఎక్కడో దూరంగా వింటేనే అసలు పారిపోతాం, అసలు గుండె దడదడలాడుతుంది. అలాంటిది కాన్స్టెంట్గా అన్ని బుల్లెట్ శబ్దాల మధ్యలో బతుకుతామో చేస్తామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళ గురించి రాయటం అసలు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఇన్ఫాక్ట్ మీ గురించి నేను వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ ది నెట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ చూస్తున్న మధ్యలో కొన్ని కాంట్రవర్సీస్ లేకపోతే కొన్ని కావాలని ఏమంటారు కుక్డ్ అప్ థింగ్స్ ఉంటాయి కదా. మీకు అంటే సారీ టు గెట్ దిస్ టాపిక్, మీకు ఏదో సర్జరీస్ అయినాయి అని, హెల్త్ ఇష్యూస్ అని పేరు చెప్తే బాగుండదని చెప్పట్లేదు. నాకు చాలా సార్లు క్యాన్సర్ అని, నేను చావు బతుకుల మధ్యలో కొట్టుమిటాడుతున్నానని, నా కారు ఢీ కొట్టి నాకు యాక్సిడెంట్ అయ్యిందని చాలా అయ్యాయి. కానీ అన్ని అనుకుంటూ ఉంటే మన ఆయుష్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇనీషియల్ డేస్లో మా అమ్మకి ఎవరో పంపించేస్తే అమ్మకు ఎక్కడున్నావు అని ఫోన్ చేసిందనమాట. సో ఏం లేదు, అది ఏదో వచ్చిందంట ఇలాగా ఫేక్ది, నువ్వు నమ్మకు అని చెప్పి ఇప్పటి నుంచి నువ్వు అసలు ఇలాంటివి ఏవి నమ్మద్దు అసలు, డోంట్. లేదంటే ఒక్కొక్కసారి అమ్మ ఏంటంటే ఇవాళ చంద్రుడు రాత్రి 12 గంటలకి మన భూమి దగ్గర నుంచి వెళ్తున్నాడు తెలుసా అంటది. అమ్మ ఎవరు చెప్పారు నీకు? నాకు తెలుసు, అది వచ్చింది ఇవాళ యూట్యూబ్లో అంటే. ఎవడో పెట్టాడమ్మా ప్లీజ్ నువ్వు ఇలాంటివి చూడకూడదు అంటే. నాకు తెలుసా నీకు తెలుసా, ఇవాళ 12 గంటలకు ఫోన్ దూరంగా పెట్టు, ఏదో సంథింగ్ దానికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అక్కడ, అవన్నీ ఇప్పుడు మానేసింది పూర్తిగా. అది కొత్తలో ఇంకా అప్పుడప్పుడు సోషల్ మీడియా రావడము వాటి. అవును. సో ఇలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ చాలానే వచ్చాయి, లాట్స్.
అండ్ ఫేక్ తమ్నైల్స్ ఒకలా అయితే మీరు ఇందాక మాట్లాడుతూ కొన్ని పాడ్కాస్ట్లో లేకపోతే కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ ప్రొవోకింగ్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా. పర్సనలీ అంటే మీ గురించి మాట్లాడితే ఒకవేళ నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసా, మీది కానీ రాజీవ్ గారిది కానీ పాత ఇంటర్వ్యూస్ కానీ. గోపాలరావు అంకుల్ చాలా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటాడు. అదే రాజీవ్ కనకాల గారు ఈ మధ్య లిటిల్ హార్ట్స్ అప్పటి నుంచి ఊరికే అలా పిలుస్తున్నాను నేను తనని. ఓకే ఓకే, ఇందులో పేరు. అవునవును. అయితే ఆ ఇంటర్వ్యూస్లో పర్పస్ఫుల్గా కొంచెం ప్రొవోక్ చేస్తున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక హస్బెండ్నో ఒక వైఫ్నో ఒక 100 మంది మధ్యలో నిలబెట్టి నీ హస్బెండ్ ఎందుకు ఇట్లా చేశాడు, నీ హస్బెండ్ ఇట్లా ఎందుకున్నాడు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు అని వేరే ప్రోగ్రామ్ కదా. నాకు ఇట్లా అనిపిస్తుంది ఇంటర్వ్యూస్లో కూర్చోబెట్టి కొన్ని వై షుడ్ దే ఆస్ సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఐ ఫెల్ట్ బ్యాడ్ వెన్ ఐ సా అన్ ఇంటర్వ్యూ వేర్ రాజీవ్ గారు హ్యాడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీరు ఎక్కువ సంపాదిస్తారా, మీ భార్య ఎక్కువ సంపాదిస్తారా అనే క్వశ్చన్ ఎందుకు అడగాలి అసలు నాకు అర్థం కాదు. అంటే ఆయనకి పర్సనల్గా కావాలంటే పర్సనల్గా అడగచ్చు, వీడియోలో పెట్టి బయటకు వదలడానికి అడిగినట్టే ఉంటుంది అది. సక్సెస్ గురించి, ఎవరు సక్సెస్ఫుల్, మీరా ఆవిడ లేకపోతే మీరా మీ ఆయన సక్సెస్ అడగడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను మీరు చేసిన దాంట్లో. చాలా పెద్ద ఆయన కూర్చున్నాను కూడా. సో ద వే హీ వాజ్ ఆస్కింగ్ ఇట్ వాస్ లిటరలీ ప్రొవోకింగ్. అంటే అసలు అట్లాంటివి చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే పర్సనల్ లైఫ్ని లాక్కుంటూ వచ్చి అది కూడా సెలబ్రిటీ లైఫ్ కాబట్టి దొరికింది కదా ఛాన్స్ అన్నట్టు ఉంటుంది, నాకైతే అట్లా అనిపిస్తుంది. కరెక్ట్. యా, సి ఇప్పుడు మీరు ఈ పాడ్కాస్ట్ చేయటం వెనకాల దేర్ ఇస్ అ కాంటెక్స్ట్ కదా. రైట్. సో మీ కాంటెక్స్ట్ ఏంటి? చాలా జెన్యున్గా ఆథెంటిక్గా వాళ్ళ లైఫ్ గురించి లెర్నింగ్స్ ఏంటి, నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, నేను తెలుసుకోవాలనుకుంటుంది ఏంటి అనేదే మీ కాంటెక్స్ట్. అలాగే వాళ్ళకు ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఆ కాంటెక్స్ట్ నుంచే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, అంతే. సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ వేర్ వీ హ్యావ్ గాన్, మనం వెళ్ళింది ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది. సో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి రెడీ ఫర్ ఆల్ ది వెపన్స్ దట్ ఆర్ గోయింగ్ టు అటాక్ యూ. ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి విచ్ ఐ థింక్ మీరు చెప్పినట్టుగా రాజీవ్ని అడగడం కూడా జరిగింది. సో దట్స్ అగైన్ హిస్ చాయిస్. నేను ఒక్కోసారి అంటానన్నమాట తనతో, నీ చాయిస్ ఉంది తెలుసా, నువ్వు నేను దీనికి ఆన్సర్ చేయనని చెప్పొచ్చు కూడా. లేదు ఐ జస్ట్ వాంట్, సో దట్ ఈస్ ఆల్సో హిస్ చాయిస్, హీ కెన్ ఆన్సర్ ఇట్ ఆల్సో. ఇప్పుడు ఇవన్నీ చెప్పినందుకు మా ఆయన ఈ పాడ్కాస్ట్ని బాగా ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి చూసి ఫార్వర్డ్ రివైండ్ చేసి నువ్వు ఇది ఎందుకు మాట్లాడావు అని అడుగుతాడు. హలో మిస్టర్ గోపాలరావు. అయితే కొన్నిసార్లు కింద కమెంట్స్లో కూడా టాపిక్ ఇస్ అబౌట్ యువర్ రిలేషన్, మీ ఇద్దరి మధ్యలో అంత బాగానే ఉంటుందా అనో లేకపోతే విడిపోవడం అనో డివోర్స్ అట్లాంటి మాట్లాడినప్పుడు అవి చాలా వచ్చాయి తమ్ముళ్ళు. అయితే దీనికి మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అది పక్కకు పడేసి అంతా చెప్తుంది కానీ ఎస్ ఆర్ నో చెప్పట్లేదు ఏంటి? కింద క్వశ్చన్స్ అవి అవుతుందేమో మరి, కరెక్ట్ అయిందేమో మరి, ఈ డిస్కషన్ అసలు అయినా సరే ఒక్కొక్కరు స్క్రిప్ట్ రాసుకొని అసలు. బికాస్ మీరు అన్నట్టు ఇందాక మీ మదరో లేకపోతే మీ ఫాదరో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ సిస్టర్స్ అట్లాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు దే గెట్ ఎఫెక్టెడ్ కదా. సో డోంట్ థింక్ అబౌట్ దట్ సైడ్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అవును, లైక్ ఇప్పుడు రిలేషన్షిప్ అన్నాక దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. అబ్సల్యూట్లీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ రిలేషన్షిప్. మాకు మ్యారేజ్ అయ్యి 25 years అవుతుంది. ఈ 25 yearsలో నా కెరియర్, తన కెరియర్, వాళ్ళిల్లు, మా ఇల్లు, అన్నీ కలిసి ఒక ఇల్లు, పిల్లలు, ఎన్నిటి మధ్యలో ఒక టాపిక్ మీదే మనస్పర్ధలు వచ్చేటువంటి టైంలో మనకి 100 టాపిక్లు రకరకాలుగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో ఇట్స్ అ రోలర్ కోస్టర్ ఫర్ ఎనీ మ్యారేజ్. ఇంత మాత్రాన దే హ్యావ్ బీన్ సో మెనీ స్టోరీస్ అండ్ కామెంట్స్ యాజ్ యూ వెరీ రైట్లీ సెడ్ రిగార్డింగ్ వాట్ ఈస్ ద మ్యారేజ్, వెళ్ళిపోయింది డివోర్సు, అక్కడ వరకు వెళ్ళిపోయింది అది మొత్తము. దెన్ ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి వీడియోలు అవన్నీ చేస్తున్న టైంలో కూడా ఇంకా మీరు కలిసే ఉన్నారా, ఇలాంటివి కూడా వచ్చాయి. సో ఇంకా పట్టించుకోవట్లేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఐ థాట్ హౌ జోవెల్ యూ బోత్ ఆర్. అంటే మీరు మజాక్ చేయడం, కమెంట్స్ చేయడం అట్లా ఇట్లా చూస్తా. ఓకే, అంటే అఫ్ కోర్స్ అక్కడ దాకా వచ్చేంత వరకు డౌట్సే ఉంటాయి కదా, నిజంగానే ఆ ప్రొఫెషనల్ రైవల్రీ ఉందేమో అట్లా. జనరల్గా నారేటివ్స్ ఎట్లయితే బిల్డ్ అవుతాయో దాన్ని బట్టి మనం ఒక ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాం మీరు అన్నట్టు. కరెక్ట్. అండ్ జనరల్గా మీ నాన్ వర్క్ లైఫ్ ఎట్లుంటుంది? నాన్ వర్క్ లైఫ్ బిందాస్, లైక్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాను. హౌ డు యు డు ఇట్? అసలు ఎప్పుడు చూసినా షూట్స్ అనో లేకపోతే నేను ప్రతి మూవీ చూస్తాను తెలుసా నేను. అంటే ఐ ఫైండ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. అది షాపింగ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, నాకు సినిమా చూడడానికి టైం ఉంటుంది, పిల్లల పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది. సో ఐ మేక్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ఏది నేను ఇది సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అనేది లేదు నాకు లైఫ్లో. సో దట్స్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. ఐ ప్లాన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, ఫ్రెండ్స్తో వెళ్ళటము, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఎవ్రీ మే అండ్ జూన్ అది పిల్లలు స్కూల్లో ఉండేటప్పుడు ఉండింది అది. ఇప్పుడు దే హ్యావ్ బికమ్ బిగ్ నో, సో దేర్ ఆర్ నో వెకేషన్స్ నో.
సో వీఆర్ నాట్ గోయింగ్ నో. అది వెళ్ళాలి. అంటే డోంట్ యు ఫీల్ ఎగ్జాస్టెడ్ అక్క ఇన్ని డిఫరెంట్ అదే అంటే రొటీన్ కానీ లేకపోతే సేమ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఇట్స్ బీన్ ఇయర్స్ కదా, 2 decades, more than 2 decades. సో ఎగ్జాస్టెడ్ అని అట్లా ఏమైనా అనిపిస్తుందా ఎప్పుడన్నా? అఫ్ కోర్స్ చాలా అనిపిస్తుంది అసలు ఎగ్జాస్టెడ్. స్టార్ మహిళ చేసేటువంటి టైంలో అన్ని షోస్ కలిపి నెలకి 54 ఎపిసోడ్లు చేస్తున్నాను నేను. లైక్ క్యాష్, భలే ఛాన్స్లే, స్వరాభిషేకం. నేను 4 episodes చేసి ఫ్లెక్స్ చేస్తా. ఫుల్ హెక్టిక్ అయిపోయింది నాకు. కానీ ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఏంటి రోబోనా నేను ఏమైనా అని. సో అలా చేస్తున్నటువంటి రోజుల్లో మార్నింగ్ 5:30కి లేవటం, 1 o'clockకి పడుకోవడం, ఇది ఆల్మోస్ట్ జరుగుతుంది. అండ్ స్టాండింగ్ కూడా దగ్గర 14 hours 15 hours స్టాండింగ్. ఎందుకంటే మార్నింగ్ నుంచి 5 episodes చేయాలి. దాని తర్వాత వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తాను కొన్ని రోజులు. ఆ కొన్ని రోజులు వుడ్ బి మోస్ట్ ఆఫ్ ద డేస్ అనమాట. సో అలా చేసి రాత్రి 10:30కో 11కో 12కో ఇంటికి రావడం, వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పిల్లలకు కావాల్సినవి ఏవేవో చూసుకోవడం, ఈ మధ్యలో ఫోన్లో చూసుకోవడం, లొకేషన్కి పిలిపించేసేయటం, అక్కడ వర్క్లు చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేర్ వేర్ టైమ్స్ వెన్ రామోజీ ఫిలిం సిటీ ట్రావెల్ చేసినప్పుడు ఒకరోజు బాగా గుర్తు, కార్ ఎక్కేసి ఏడ్చా అని బాగా. అసలు బాగా బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయి కాళ్ళు నొప్పులేసి అన్నీ. కానీ అదృష్టం ఏంటంటే కొంచెంసేపు పడుకోగానే యూ వోంట్ బిలీవ్ 10 నిమిషాలు పడుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ షూట్ ఎప్పుడు అని చెప్పి ఇలా లేచేస్తానమాట నేను. సో దట్ హ్యాస్ ఆల్సో హ్యాపెండ్. ఐ హ్యావ్ బీన్ ఎగ్జాస్టెడ్. ఇన్ఫ్యాక్ట్ ఈ డైలీ షో చేసేటప్పుడు 1000 episodes అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ మొనోటనస్. అదే సేమ్. పైగా ఏమవుతుందో తెలుసా, 5 episodes చేస్తానా రోజుకి, ప్రతి ఎపిసోడ్లోనూ ఆ క్యారెక్టర్స్ కంటిన్యూ అవ్వట్లేదు కదా, కొత్త వాళ్ళు వస్తారు ఎవ్రీ ఎపిసోడ్. అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో వచ్చినటువంటి ఆ 6 పార్టిసిపెంట్స్కి చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఒక్క ఎపిసోడే, నాకు 5 1000. సో వాళ్ళల్లో ప్రతి వాళ్ళు వచ్చి నా దగ్గర మీరు ఎలా ఉన్నారు, మీ ఆయన బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, వాళ్ళేం చదువుతున్నారు, వీళ్ళేం చదువుతున్నారు అనేది ఆ 5 ఎపిసోడ్లోనూ ఆ 6 into 5 30 members అడుగుతారు నన్ను. సో ఇవి ఒక పక్కన జరుగుతూ ఉంటుంది. అంటే బ్రేక్ అనగానే ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఐ కాంట్ ఇగ్నోర్. ఐ ఫీల్ హ్యాపీ టాకింగ్ టు దెమ్ ఆల్సో. సో ఇవి జరుగుతూ ఉన్నాయి. జరిగి సేమ్ ఫార్మాట్ కంటిన్యూ అవుతుంది. 1000 episodes వచ్చినప్పుడు అస్సలు లాభం లేదు, మనం దీన్ని క్విట్ చేసేసేయాలి, ఇంకా నేను చేయలేకపోతున్నాను. 1000కే అసలు అనిపించేసింది అనమాట మొనోటనస్. ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే నేను ఇలా మెట్లెక్కి వచ్చి ఇలా హాయ్ చెప్పాలన్నమాట. అవి కొన్ని ఎపిసోడ్లు ఈ మెట్లు ఎక్కొద్దు, ఇటు నుంచి వెళ్ళిపోదాం మనం అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఇలా చెయ్యలేను, నా వల్ల కాదు ఇది, ఇప్పుడు మళ్ళీ ఇదంతా చేయాలి, 1 గంట సేపు 2 గంటలు దీన్ని రన్ చేయాలి నేను అని. దెన్ సమ్వేర్ ఇట్ ఫ్లిప్డ్ దట్ ఐ హ్యావ్ బీన్ ఎంటర్టైనింగ్ పీపుల్ టిల్ నౌ. ఫ్రమ్ నౌ ఐ విల్ స్టార్ట్ ఎంటర్టైనింగ్ మై సెల్ఫ్. అక్కడ జరిగింది ఫ్లిప్. అందుకని అక్కడి నుంచి ప్రతి షో ఫస్ట్ నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా, ఎస్ ఐ ఆమ్ బీయింగ్ ఎంటర్టైన్డ్. అక్కడితో ఇంకా మిగిలిన 5000 episodes వరకు చేసేసాను. సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ అండ్ బీయింగ్ ఎంటర్టైన్డ్. దట్స్ వాట్ రియలీ హెల్ప్డ్ ఫర్ మీ. ఈ క్రియేటివ్ బ్లాగ్ అంటారు కదా జనరల్, బికాస్ మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది యూ షుడ్ బి ఈదర్ కాన్షియస్ ఆర్ యూ షుడ్ బి ఇన్ టు దట్. అంటే ఎక్కడ కూడా నోరు జారలేరు, ఫుట్ ప్రింట్స్ కాబట్టి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే అసలు కుదరదు, లైవ్ వెళ్తుంది లైవ్ అసలు. తర్వాత కట్స్ కూడా ఉండవు, ఎడిట్ కూడా చేయలేము. సో ఈ క్రియేటివ్ బ్లాగ్స్ వచ్చినప్పుడు జనరల్లీ వాట్ యూ డూ? అసలు వస్తాయి ఆ క్రియేటివ్ బ్లాగ్స్ మీకు? రావు. అదే వాట్ ఈస్ క్రియేటివ్ బ్లాక్ అని అడుగుదాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఐ థింక్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం ఏ పని అయితే చేస్తున్నామో, ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉండగలగడం. ఒకవేళ అక్కడ ఉండి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వినే ఒక క్వాలిటీ మనలో ఉన్నట్టయితే దెన్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఫ్లో. సో బీయింగ్ ప్రెజెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం జనరల్గా మనం ఉన్న, బికాస్ హ్యూమన్స్ అంటేనే సోషల్ యానిమల్స్. సో అంటే జనరల్గా హ్యూమన్స్ అంటేనే సోషల్ యానిమల్స్. సో ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ ఉండొచ్చు, ఇంట్లో గొడవ అవ్వచ్చు, సాయంత్రం ఏదో అర్జెంట్ పని ఉండొచ్చు, మనీ మ్యాటర్ ఏదో ఉండొచ్చు. కూర్చోండి, నేను కూడా కూర్చోట్లే. కాసేపటి తర్వాత చెప్పా కదా ఇలా, ఇది విజయ్ మాల్యా పాడ్కాస్ట్ అంత ఉంటుందా? 7 hours చేశాడంట కదా. అదే అవును. సారీ చెప్పండి. యా, వి ఆర్ సోషల్ యానిమల్స్. యా. సో అంటే బావా ఓకే, క్యా బాత్ హై. యా, అంటే సడన్గా కూర్చోగానే ఒక కవాలి అట్మాస్ఫియర్ వచ్చింది నాకు. ఒక నిమిషం ఆ మూడ్లోకి వస్తాం.
ఓకే. సో అంటే ఇప్పుడు ఇంట్లో ఏదో ఒకటి అవ్వచ్చు, పొద్దున్న లేవగానే కొంచెం బ్యాడ్ మూడ్తో లేవచ్చు, లేకపోతే ముందు రోజు ఏదైనా అయి ఉండొచ్చు, అట్లా ఏదో ఒకటి అవుతా ఉంటాయి కదా. సో హౌ డూ యూ, బికాస్ ఆ మూడ్ని అట్లానే కంటిన్యూ అవుతుంది ఫేస్, నాకైతే అట్లే అవుతుంది. సో మీరు జనరల్గా హౌ డూ యూ స్విచ్ దట్, అంటే రాగానే ఇట్లా అయిపోవడం అట్లా? బికాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఇట్లాంటి షోస్ కానీ అక్కడికి వచ్చినప్పుడు, బికాస్ యూ ఆర్ ది బేసిక్లీ యూ ఆర్ హోల్డింగ్ ది కంప్లీట్ షో, ఆర్ సెట్ అంతా మీ చేతిలో ఉంది, ఇప్పుడు స్టేజ్ అంతా మీరు హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీ మూడ్ని మీరు యాక్ట్ చేసిన అర్థమైపోద్ది. అవును. సో హౌ డూ యూ మెయింటైన్ అనేది డౌట్ ఎప్పటి నుంచో ఉంటుంది నాకు. కరెక్ట్. సి యాజ్ యూ వెరీ రైట్లీ సెడ్, రకరకాల ఇమోషన్స్ ఉంటాయి మనకి. సో నైట్ ఒక్కొక్కసారి ఏదైనా మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, రైట్, దానికి మనం బాగా ఏడ్చేసి ఉండొచ్చు, కళ్ళు వాచిపోయి ఉండొచ్చు. అసలు పొద్దున కల్లా కొంచెం ఐస్ తీసుకొని రుద్దుకొని వాటన్నిటిని సరి చేసేసుకొని మొహాన్ని సరి చేసినా బ్రెయిన్ని సరి చేయలేం కదా. ఆ మైండ్ ఎక్కడ ఉందో మనకి ఇప్పటివరకు ఎవడు కనిపెట్టలేకపోయారు, కానీ అది ఎక్కడ ఉంటుందో, హార్ట్లో ఉంటుందో బ్రెయిన్లో ఉంటుందో మనకు తెలియదు, కానీ అది రకరకాల ప్లేస్మెంట్స్లో తిరుగుతూ ఉంటుంది కదా. సో అగైన్ యాజ్ ఐ గో ఆన్ టు ద లొకేషన్, అక్కడి నుంచే నేను స్టార్ట్ చేసేస్తాను. ఐ షిఫ్ట్ మై మూడ్ ఫ్రమ్ దేర్. ఐఎమ్ అ పర్సన్ హూ టాక్స్ అ లాట్ ఈవెన్ విత్ మై స్టాఫ్. నా స్టాఫ్తో మీరు చూస్తుంటారు కదా రీల్స్ అన్నీ. సో ఐఎమ్ లైక్ దట్. ఆ మేకప్ మ్యాన్తో మాట్లాడుతుంటాను, హెయిర్ డ్రెస్సర్తో వాళ్ళందరూ ఇప్పుడు ఆర్టిస్టులు. సో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాను. అక్కడి నుంచే స్టార్ట్ అయినటువంటి ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో నా మూడ్, అంతకుముందు వాట్ ఎవర్ మైట్ హ్యావ్ హ్యాపెండ్, లేదా పిల్లల కొంట్లో బాగాలేదు ఒక్కోసారి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, అది వదిలేసి రావాలి. ఒక మదర్కి అంతకన్నా పెయిన్ఫుల్ ఇంకోటి ఉండదు. సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో వీళ్ళతో మాట్లాడి ఆ ప్రిపరేషన్ గ్రౌండ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఐ గో ఆఫ్ ఆన్ టు ద సెట్. దెన్ అగైన్ ఐ కంటిన్యూ అండ్ దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. నాకేంటంటే ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాము అంటే, ఇప్పుడు ఒకవేళ నా మూడ్ ఆఫ్ అయిపోయి లేదా నేను డిలే చేస్తే, డిలే జరిగేది ఆ ప్రోగ్రామ్ పాడయ్యేది ఎవరికి? నాకే. సో ఐ హ్యావ్ దట్, చాలా ఫిక్స్ అయిపోతాను అనమాట. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ పీపుల్, అంతే నా గోల్. సో ఐ విల్ డూ ఇట్. రైట్. దట్స్ ఆల్. అండ్ ఇక్కడ నేను రాజీవ్ గారు మాట్లాడుతున్నప్పుడే అనుకుంటా, హీ మెన్షన్స్ అబౌట్ మా మామగారు చనిపోయినప్పుడు, అంటే ఆయన చెప్పారు, మా మామగారు చనిపోయినప్పుడు సెకండ్ డేనో థర్డ్ డేనో అన్ఫార్చునేట్లీ షూట్ చేయాల్సి వచ్చింది. అవును. నేను అడిగాను. షీ హ్యాడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇక్కడ వదిలేసి, అంటే వాజ్ ఇట్ యువర్ ఫాదర్? మై ఫాదర్. మీ ఫాదర్ గురించి కదా అది. సో మీ ఫాదర్ చనిపోయిన థర్డ్ డేకి మీరు, బికాస్ అన్ని సెట్ అయి ఉన్నాయి కాబట్టి యూ కాంట్ అఫోర్డ్ లూజింగ్. ఎపిసోడ్ బ్యాంక్ లేదు, ప్రొడక్షన్ మీదే, ప్రొడక్షన్ మాదే. సో యూ కాంట్ లూజ్ అ డే కాబట్టి యూ హ్యావ్ టు గో దేర్. అంటే అలాంటి మూమెంట్స్ని హ్యాండిల్ చేసుకొని, మీరు ఇందాక అన్నట్టు పిల్లల్ని వెన్ దే ఆర్ సిక్, నేను ఇంకో దగ్గర చూసాను, మీరు ఎక్కడో చెప్పారు, మీ డాటర్ అనుకుంటా, షీ వాజ్ హావింగ్ సమ్ 1 or 2 ఫీవర్, తీసుకొచ్చుకొని సెట్లో పోడియం కింద గ్రీన్ రూమ్ లో ఇక్కడ పెట్టాను. శిల్పకళా వేదికలో బెంచెస్ ఉంటాయి కదా, అక్కడ పడుకోబెట్టేసి తడిగుడ్డ పెడుతూ ఉంటే ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ఒక బిట్ చెప్పేసి డాన్స్ అనౌన్స్ చేస్తాం కదా, వాళ్ళు డాన్స్ చేస్తుంటే మళ్ళీ వెళ్ళిపోయి చూడడము అండ్ ఆల్. కానీ ఇదంతా వంశీ, ఇట్ వాజ్ నాట్ విత్ డిసెంపవర్మెంట్. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్ వెరీ పవర్ఫుల్లీ. దేర్ ఇస్ నో ఏమంటారు, అయ్యో నాకు ఇలా జరిగిపోయింది అనే ఫీలింగ్ లేదు. అది ఉంటే యూ విల్ సఫర్ అ లాట్. సో ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్, అంతే. చేసేస్తున్నాను నా పనులన్నీ. మోర్ పాజిటివ్నెస్. యా. నాకే అంటే చిన్న చిన్న షూట్స్ అప్పుడు, లేకపోతే చిన్న డిస్టర్బెన్స్ అయిందంటే కదా నాకు మూడంతట్లో అవుతుంది. అందుకే నాకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమన్నా తీసుకురారు నా దగ్గరికి. షూట్ అయిన తర్వాత మాట్లాడుకుంటాను నేను, బికాస్ ఇట్ ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ మై బ్రెయిన్ అనిపిస్తుంది నాకు, ఆ మూడ్ని మిస్ చేస్తుందని. దట్ వాస్ మై పర్సనల్ డౌట్ యాక్చువల్లీ, అసలు ఎట్లా మేనేజ్ చేస్తాను. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఈజీ అట్ ఆల్. ఎందుకంటే జోక్గా చెప్పాలంటే కొన్ని చెప్తాను, కానీ సీరియస్లీ చెప్పాలంటే కరెక్ట్గా మనం స్టేజ్ ఎక్కే టైంలో మా అమ్మాయో మా అబ్బాయో పడిపోయి ఫ్రాక్చర్ అయ్యిందని, కానీ దాన్నంతా పక్కన పెట్టేసి ఐ హ్యావ్ టు గో అండ్ డూ ద షో, లేదా ఎవరికో ఒంట్లో బాగాలేదు, లేదా సమ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్, ఆర్ దేర్ ఇస్ సమ్ ఫైట్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఇన్నిటి మధ్యలో ఆ మూడ్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టి, అండ్ నాకు ఆ లగ్జరీ లేదు, నేను తర్వాత చూసుకుంటాను అని చెప్పే లాంటి లగ్జరీ లేదు. అన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి నా లైఫ్లో. బీయింగ్ అ మదర్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ సే అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఒక మదర్గా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లలిద్దరి వర్క్స్ చూసుకుంటూ, ఫైనాన్షియల్ విషయాలు మేనేజ్ చేసుకుంటూ, ఇక్కడ ఉండేటువంటి కంటెంట్ని క్రియేట్ చేస్తూ, ఆ ప్రీ రిలీజ్కి వచ్చే గెస్ట్లు ఎవరో చూసుకుంటూ, దేర్ ఇస్ సో మచ్. తెలుసా, ఇవాళకి కూడా అఫ్ కోర్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఐ హ్యావ్ స్ట్రీమ్ లైన్డ్ మెనీ థింగ్స్. చాలా
ఫ్రమ్ బీయింగ్ ఓన్లీ 1 person మేనేజింగ్ 100 things టు హ్యావింగ్ అట్లీస్ట్ 10 people టు మేనేజ్ దోస్ 100 things వరకు వచ్చాను నేను. నేను రోషన్తో మాట్లాడా యాక్చువల్గా, మీకు చెప్పలేదు, నేను నంబర్ తీసుకుని రోషన్తో మాట్లాడితే హీ సీస్ ద సేమ్ థింగ్. షీ మేనేజెస్ ఎవ్రీథింగ్. నాకు అదే డౌట్ వస్తుంది, అట్లా మేనేజ్ చేస్తుంది. ఈవెన్ నౌ షీ గివ్స్ మీ టైం. నేను ఇప్పుడు ఇందాక మీరు ఫోన్ మాట్లాడుతుంటే కూడా అదే నాకు మైండ్ అదే తిరుగుతుంది, అక్కడ చెప్పలేదు నేను కావాలని. సో హీ వాజ్ మెన్షన్ ద సేమ్ థింగ్. ఇట్ ఫీల్స్ వెరీ ఇమోషనల్ అంటున్నాడు అనమాట. స్టిల్ నాకు అర్థం కాదు ఎట్లా అన్నీ చూసుకుంటూ ప్లస్ మాకు టైం ఇస్తూ మమ్మల్ని చెక్ చేస్తూ నా కెరియర్ ఆస్పెక్ట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ తనది చూసుకుంటూ ఇన్ని మేనేజ్ చేస్తుంది ఏంటంటే గ్రేట్. ఒకరోజు నేను షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ 8 అయింది అండ్ ఐ వెంట్ ఆఫ్ టు ద జిమ్. ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ వెల్ బట్ ఐ హ్యాడ్ ప్రామిస్డ్ మై సెల్ఫ్ దట్ ఐ విల్ డూ 5 days జిమ్ దట్ వీక్. సో అందుకని కనీసం బేసిక్ థింగ్స్ అయినా చేయడానికని నేను జిమ్కి వెళ్ళాను. ఆ తర్వాత వీడు జిమ్కి బయలుదేరుతుంటే వాళ్ళ నాన్న అంటే ఈ టైంలో జిమ్కి వెళ్తున్నావు ఏంటి వాళ్ళకి ఎగ్గొట్టే అంటే ఒక ఆవిడ వెళ్ళింది తెలుసా అక్కడికి. ఆవిడే 4 episodes చేసేసి వచ్చి వెళ్ళింది. నాకు కనీసం ఆ మాత్రం ఉండాలి, నేను పోతున్నాను అని చెప్పి వెళ్ళాడు వాడు. సో హీ హాజ్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎట్ హోమ్. దట్స్ వాట్ మీరు స్టాండర్డ్ సెట్ చేస్తూ పోతే అవును చుక్కలు చూస్తారేమో. యా, సో ఐ ఫీల్ ఎవ్రీబడి డస్. చాలా మంది చేస్తుంటారు. నేను ఇంకా పెద్ద పొజిషన్స్లో ఉంటారు కదా పాలిటిక్స్లో అంతా, వాళ్ళు ఎలా చేస్తుంటారన్న నాకు అనిపిస్తుంటుంది. హౌ డు దే మేనేజ్? అట్లీస్ట్ మనకి అంత లేదు, ఏదో చిన్న దాంట్లో మనకి థంబ్నెయిల్స్ ఇవన్నీ వస్తున్నాయి, కానీ వాళ్ళకి డే ఇన్ అండ్ డే అవుట్ క్రిటిసిజం అండ్ అలాగే దే హ్యావ్ టు మేనేజ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్ని చూసుకోవాలి వాళ్ళు. అంతే కదా, అన్ని వర్క్స్ మైండ్ఫుల్గా ఉండాలి, ఎవరి దగ్గర చిరాకు పడకూడదు. సో దట్ ఈస్ అ మోర్ డిఫికల్ట్ టాస్క్. అండ్ ఇందాక మీరు మదర్ రోల్ గురించి మాట్లాడారు కాబట్టి జనరలీ ఉమెన్ రోల్ అంటేనే మల్టిపుల్ రోల్స్ కలిపి ఉంటుంది కదా. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఎర్లీ ఏజెస్లో వచ్చే ప్యూబర్టీ దగ్గర నుంచి హార్మోనల్ చేంజెస్, ఇంబ్యాలెన్సెస్, తర్వాత మ్యారేజ్ అనే ఒక పెద్ద ఫేజ్. మ్యారేజే పెద్ద భయం అంటే దాని తర్వాత వచ్చే కల్చరల్ డిఫరెన్సెస్ కానీ లేకపోతే అంటే నేను ఎక్కడో పాడ్కాస్ట్లో మాట్లాడుతూ గెస్ట్ అంటారనమాట, మ్యారేజ్ అవ్వగానే అమ్మాయి గురించి ఆలోచిస్తే డే 1 నుంచే అంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నుంచే బ్రష్ ఎక్కడ పెట్టాలో కూడా మారిపోతుంది. సో బ్రష్ లోపల బాత్రూంలో పెట్టాలా బయట పెట్టాలా అన్న దగ్గర నుంచి మారుతూ ఉంటాయి. సో అన్ని మార్పులు చూసి ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్ బాడీలీ చేంజెస్, ఆ తర్వాత మెనోపాజ్ లాంటి స్టేజెస్, ఇన్ని రకాల ఇష్యూస్ని ఆర్ రోల్స్ని ప్లే చేస్తూ నాకు తెలిసి మీ కెరియర్ ఇనిషియల్ డేస్ నుంచి అన్ని ఉన్నాను నేను. సో అంటే 91 నుంచి చూసుకుంటే మీ 16 years ఏజ్ అప్పటి నుంచి 15-16 years నుంచి చూసుకుంటే కూడా అన్ని క్రాస్ చేశారు కదా. మీరు ఈ ఫేజెస్లో మర్చిపోలేనివి లేకపోతే అంటే నాకు ఎందుకు అడుగుతున్నానంటే అంటే ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ యూ టు ఫ్లెక్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, కాకపోతే చూసేటోళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్ చూసి నేర్చుకోవడానికి ఏమైనా దొరకొచ్చు కదా అన్న సెన్స్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. మీకు గుర్తున్న సిచ్యువేషన్స్ డ్యూరింగ్ దోస్ బ్యాడ్ టైమ్స్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. నేను ఇంకోటి విన్నా, మీరు 8th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా యువర్ హోస్టింగ్ షో. అసలు అది ఎట్లా చేసిర్రు? వీటి గురించి మాట్లాడదాం ఒకసారి. 8th month ప్రెగ్నెన్సీ అప్పుడు అశోక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాను. అండ్ ఎన్టీఆర్కి చాలా మంది జనాలు వస్తారు కదా. సో ఆఫ్టర్ ద యాంకరింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి యూసఫ్గూడ స్టేడియంలో అటు నుంచి ఒక డోర్ ఉంది, ఇటు నుంచి ఒక డోర్ ఉంది. సో బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవుదామని రాజీవ్ కూడా ఉన్నాడు ఆ రోజు. వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తూ ఉన్న టైంలో అటు నుంచి డోర్ వేసేసారు. ఇటు నుంచి జనాలు ఇలా వస్తున్నారు అండ్ ఐఎమ్ హోల్డింగ్ లైక్ దిస్, ఇట్లా నా స్టమక్ని ఇట్లా 8 నెలలు కదా ఇలా పట్టుకుంటున్నాను అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ గోయింగ్ అండ్ గెటింగ్ క్రష్డ్ నియర్ ద డోర్. రాజీవ్ కేమ్ ఫ్రమ్ బిహైండ్ అండ్ హీ హెల్ప్ మీ లైక్ దిస్. హీఈస్ ఆల్సో హెల్ప్లెస్. డోర్ తీయండి అని గట్టిగా అరుస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇలా వస్తున్నారు. ఇంకా మీరు సినిమాల్లో అయితే షార్ట్లు ఇటు కట్ చేస్తే అదొక పెద్ద ఇలా ఉంటుంది. సో బై ద టైమ్ దే టచ్డ్ అస్ ద డోర్ ఓపెన్డ్ అండ్ ఇట్లా బయటికి వెళ్ళాను అనమాట. సో దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్ నేను కడుపుతో ఉన్నప్పుడు చేసింది. అలాగే నేను కడుపుతో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఈవెంట్ హోస్ట్ చేసినప్పుడు ద ఈవెంట్ వాస్ అట్ లాల్ బహదూర్ స్టేడియం. కానీ కార్స్ అన్ని రవీంద్ర భారతి దగ్గర ఆపేశారు. అక్కడి నుంచి నడవాల్సి వచ్చింది 7th month అలా ఉన్నప్పుడు క్యారీయింగ్. సో ఐ వాక్డ్ అండ్ దే వర్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ స్టెప్స్ పెట్టారు. సో స్టెప్స్ ఎక్కేసి తీసుకోండి మైక్ తీసుకోండి తొందరగా మాట్లాడడానికి అనుకొని అప్పుడు అలా అనుకొని దెన్ ఐ స్టార్టెడ్ ది హోస్టింగ్. సో అది ఒక ఇన్సిడెంట్. దేర్ ఆర్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. అంటే మీరు ఆంధ్ర వాళ్ళ అప్పుడు అనుకుంటా కదా, అప్పుడు ఆంధ్ర వాళ్ళ అప్పుడు ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్ కానీ ఆంధ్ర వాళ్ళ అప్పుడు 4 areas నుంచి 4 trains వేశారు. ఒక ట్రైన్కి నేను ఇన్ఛార్జ్.
సో ఆ ట్రైన్లో ఉండే హైదరాబాద్ నుంచి నేను వెళ్తున్నాను, తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి 4 ట్రైన్స్, నిమ్మకూరు అనేటువంటి ఊరు వెళ్తున్నాము, అక్కడ ఈవెంట్. సో ఈ ట్రైన్ దిగిన తర్వాత ఒక బస్సు ఇచ్చారనమాట. అందులో వచ్చినటువంటి నాకు ఇంకో హోస్ట్ అందరం కలిసి అందులో ఎక్కేసి వెళ్తూ ఉంటే ఆ బస్సు ఏ స్పీడ్లో వెళ్తుందంటే మమ్మల్ని ఎడ్ల బండ్లు దాటేసి వెళ్ళిపోతున్నాయి అనమాట. మా బస్సు మీదకి అక్కడ చూస్తే ఎలా ఉందంటే తిరునాళ్ళలాగా ఉంది, జనాలు అందరూ వెళ్తూ ఉన్నారనమాట. సో మా బస్సు మీద కూడా ఎక్కేశారు, మా బస్ కిటికీలోంచి కూడా వచ్చేస్తున్నారు లోపలికి. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే అక్కడ ఊరు నిండిపోయింది, మీరు అటు రాకండి అని చెప్పారు. అప్పుడు దిగి ఏదో ఒక ఇంట్లో దూరి అక్కడి నుంచి ఫోన్లు చేసి విజయవాడ నుంచి కారు తెప్పించుకొని విజయవాడకి వెళ్ళి బస్ ఎక్కి హైదరాబాద్ తిరిగి వచ్చాం. అది వచ్చేవారు కాదు మమ్మల్ని. ఇలా చాలా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ల మీద మినిమం ఒక 50 ఎపిసోడ్స్ పాడ్కాస్ట్ చేయొచ్చు. ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారి ఈవెంట్ కూడా, చిరంజీవి గారి కమింగ్ బ్యాక్ కదా. సో ఆ జనాలు ఎలా వచ్చేసారంటే స్టేజ్ నేను ఎక్కినప్పుడు స్టేజ్ ఊగుతుంది ఇట్లా లల్లలా లల్లలా అని. ఓ ఏంటిది, నేను చేయకుండానే డాన్స్ చేస్తున్నాను, నేను పోతాను, నేను వెళ్ళిపోతాను, ఇది కూలిపోయేలా ఉంది, అసలు ఏంటిది అని. మీరు చూస్తే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళని చూసుకోవడానికి నాకు 4 బౌన్సర్లు కావాలి. సో యాక్చువల్లీ మా వాళ్ళే పాపం, దే ఓన్లీ డూ ఆల్ ద వర్క్. మా వాళ్ళు తర్వాత ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక ప్రాక్టీస్ ఏంటంటే మేము రెక్కీ చేస్తాం. ఫస్ట్ లొకేషన్ రెక్కీ. అందులో ఏం చూస్తాం, ఎస్కేప్ రూట్ ఎక్కడుంది, ఎక్కడ కిటికీలు ఉన్నాయి, ఎక్కడి నుంచి మేడం దూకాలంటే ఆవిడకి నిచ్చెన కావాలా, కుర్చీలు కావాలా. శిల్పకళా వేదిక చాలాసార్లు నేను కిటికీలోంచి దూకి బయటకు వచ్చా. పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ అనుకుంటాను, ఐ థింక్ సో. పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లో 1 or 2. సీరియస్గా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలో చూసుకుంటారు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు హీరో మాట్లాడిన తర్వాత అందరూ దిల్ బి రషింగ్ టు మీట్ ద హీరో, ఆర్ హీరో వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఇలా పరిగెడుతూ ఉంటారు కదా. అదే టైంలో నేను కూడా వెళ్ళానంటే నేను అసలు జిజి. సో ఐ హ్యావ్ టు బీ స్మార్ట్ ఇనఫ్ టు సీ హౌ ఐ హ్యావ్ టు ఎస్కేప్. సో అది చాలా పెద్ద క్రైటీరియా ఇప్పుడు మాకు, ఎటు నుంచి పారిపోవాలి ఏంటి ఇవి చూసుకుంటూ ఉంటాం. ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు ఏమైనా అట్లా ఆన్ స్టేజ్ మీదకి వచ్చేసేయడం ఆ జనాలు. మీకు హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు కూడా ఆన్ ద స్టేజ్ ట్రై చేసి చాలా సార్లు జరిగాయి స్టేజ్ మీద ఉన్నప్పుడు. లైక్ యాజ్ యూ సెడ్, బీయింగ్ అ ఉమెన్ యూ గో త్రూ డిఫరెంట్ ఫేజెస్. సో పీరియడ్స్ టైంలో కూడా చేయాల్సి వచ్చేది. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బట్ అండ్ ఐ సీ నవడేస్ గర్ల్స్ దట్ పీరియడ్స్ వచ్చేసాయి, నేను ఇంట్లో ఉండిపోతున్నాను, నేను వర్క్ చేయలేకపోతున్నాను, పెయిన్తో ఉంటారు చాలా. బట్ వెన్ ఐ హ్యావ్ సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు హోస్ట్ అన్ ఈవెంట్, ఐ కాంట్ సే నో. సో యూ హ్యావ్ టు గో అండ్ హోస్ట్ దట్ ఈవెంట్. అలాంటి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఎక్స్ట్రీమ్ పెయిన్తో ఉండి ఐ కెన్ ఫీల్ మై బాడీ హ్యాస్ బికమ్ కోల్డ్. అంటే పెయిన్ ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు బాడీ కోల్డ్ అయిపోద్ది కదా. అలాంటి సిచ్యువేషన్స్లో లైవ్ ఈవెంట్స్ హోస్ట్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. ఇంకా మనకి హీరోయిన్స్కి పాపం చాలా కష్టం, బికాజ్ స్కెడ్యూల్స్ వేసేస్తారు కదా. యువర్ స్కెడ్యూల్స్ ఆర్ నాట్ పుట్ అకార్డింగ్ టు వెన్ యువర్ పీరియడ్స్ ఆర్ కమింగ్. స్కెడ్యూల్ వేస్తారు, ఆ స్కెడ్యూల్లో ఒక్కొక్కసారి వాళ్ళకి డాన్సులు ఉంటాయి, ఒక్కోసారి రెయిన్ సాంగ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సో డిఫికల్ట్, ఐఎమ్ టెలింగ్ యూ పాపం వాళ్ళకి. బట్ దే జస్ట్ మేనేజ్ ఇట్ విత్ 1 స్మైల్ ఆన్ దేర్ ఫేస్. మీరు చెప్తా ఉంటే ఒక్కొక్కటి, అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఇందాక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయిన ఇష్యూ గురించి చెప్తుంటే నాకు ఇంకా గుర్తుంది. మా సిస్టర్ వెన్ షీ వాస్ క్యారింగ్, గట్టిగా హగ్ చేసుకోవడం కూడా భయపడి ఉంటాను నేను. అంటే రిస్క్ ఏమో, చాలా డెలికేట్గా చూసుకుంటాం కదా. అలాంటిది మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్కో లేకపోతే ఇట్లాంటి హోస్టింగ్ షోస్కి వెళ్ళి నడిచాను, మెట్లెక్కాను అంటుంటే కొంచెం. అవును, కాకపోతే దట్ వాజ్ అన్ ఎక్సర్సైజ్ మేబీ. అన్ని నార్మల్ డెలివరీలు అయ్యాయి. రెండు సూపర్. బీన్ వెరీ స్ట్రాంగ్. పిల్లలు కూడా అలాగే స్ట్రాంగ్. అన్ని పాజిటివ్ థింకింగ్ ఇట్లా నేర్చుకోవాలి యాక్చువల్లీ. అంతే. యూ కీప్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ కూడా కదా. అసలు అంటే ఏదో ఇంటర్వ్యూలో అని కూడా చూసాను నేను, ఉమెన్ ఆలోచించే విధానము, మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలని చెప్పి యూ వర్ గివింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అంటే బాడీలో చేంజెస్ చూసి అరే నువ్వు పాడైపోయావు అనొద్దు అన్నట్టు. అవును. వి కెన్ టాక్ అబౌట్ దట్. కరెక్ట్. అదేంటి అంటే జనరలీ ఇప్పుడు ఒకప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యేదాన్ని అనమాట. అంటే నా విషయానికే వస్తే, ఎక్కడైనా వెళ్తే మొహం మీద అంతా మొటిమలు వచ్చేసాయి, నీకు అసలు ఏంటి అలా ఉన్నావు, ఏం చేయవా ఏంటి అని. అప్పటికే మనకి మొహం మీద ఒక మొటిమ వస్తేనే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండుంటాం. అంటే మనం అన్ని రకాలు చేస్తూనే ఉంటాం. కానీ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేసరికల్లా అది ఇంకా గుచ్చేసి, అయ్యో నేను చాలా దారుణంగా అయిపోయానా అని చెప్పి ఒక ఫీలింగ్ వెన్ ఐ వాజ్ యంగ్ ఇట్ వాజ్ దేర్. ఇప్పుడు నాకు అది లేదు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తారంటే కనిపించగానే ఫస్ట్ చెప్పేటువంటి మాట,
బాగున్నావా అని అడగడం పోయి ఏంటి నల్లగైపోయావు, బాగా పాడైపోయావు, ఏంటి లావైపోయావు లేదా సన్నగైపోయావు, నీకు జుట్టు ఊడిపోయింది ఏంటి, ఇవి వాళ్ళని అందరూ తీసుకోలేరు. అది ఇప్పుడు నన్ను అంటే అవునండి బాగా నల్లగైపోయాను, నేను పొద్దున్నే వెళ్ళి వడియాల్లాగా నేను ఎడబెట్టుకుంటున్నాను ఇలాంటి నా జోకులు వేసేసుకుంటూ ఉంటాను. కానీ చాలామంది అది తీసుకోలేరు. సో మనం మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మన ఇళ్లలో ఉండేటువంటి ఆడవాళ్ళందరూ వేరే వాళ్ళని పలకరించేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఇలాంటివి చెప్పకుండా బాగున్నావా, అబ్బా ఎంత బాగున్నావో తెలుసా అంటే అసలు ఇమీడియట్గా ఒక 10 times మనకి వీ ఫీల్ మోర్ పాజిటివ్ అబౌట్ ఇట్ అనమాట. దట్ ఈస్ హౌ ఐ థింక్ వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్ఫ్స్. రైట్. అయితే మీరు అంటే ఇందాక స్టేజ్ మీద అయ్యే వాటి గురించి లేకపోతే ఈవెంట్ ముందు తర్వాత అయ్యే వాటి గురించి మాట్లాడుతుంటే అవును అంటే కొన్ని హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ ఉంటాయి కదా ఆన్ ద స్టేజ్, లేకపోతే లేట్ రావడం గెస్ట్లు, అప్పటిదాకా కింద అయితే నేను మొన్న రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చా, మనం కలిసాము గుర్తుందా. సో ఆ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ అవి చూసిన తర్వాత నాకు 2 అర్థమైనాయి. అంటే మీ ఈవెంట్స్లో ఒకటేమో ఆ సినిమా హీరో కనుక అంటే నార్మల్ ఈవెంట్ మధ్యలో ఇన్ కేస్ మీ ఎంట్రన్స్ ఉందనుకోండి, మీకు వచ్చిన తప్పలో కొన్నిసార్లు హీరోస్ కూడా ఉండట్లేదు, అట్లుంది రాగానే చప్పట్లు బాగా హీరో పేరు చెప్పను, నేను చాలా ఈవెంట్లు చెయ్యాలి సారీ రా అనుకున్నాం కానీ మరీ ఇంత రా ఏమిటి అంటే అందుకే పేరు కొంచెం సోడా కలపండి. ఓ రా టాక్స్ అంటే అదే. దాంతోపాటు ఆ స్పాంటినిటీ అక్కడిదక్కడ అంటే అర్థమైపోతుంది, అది ముందు ప్లాన్ చేసింది కాదు, అక్కడ టైంని కిల్ చేయడానికో లేట్ అవుతుంది కాబట్టి గెస్ట్ వచ్చే లోపల చేయాల్సిన పనులు కొన్ని కింద వాళ్ళని ఎంగేజ్ చేస్తూ వాళ్ళు ఖాళీ కూర్చోలేరు కదా, వాళ్ళు నిద్ర చేస్తారు వాళ్ళకి కూడా కింద కూర్చున్న వాళ్ళకి. సో అంటే ఇట్లాంటివి ఎట్లుంటాయి అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి కదా చాలా. ఇప్పుడు ఒక ఈవెంట్కి కంటెంట్ ఏంటి అనేది ఆల్మోస్ట్ 5 o'clock వరకు వాళ్ళ తర్జన భర్జన పడుతూనే ఉంటారు అనమాట ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈ ఏవి ఉంచాలా, ఆ ఏవి తీసేయాలా, ఈ లిరికల్ వీడియో ప్లే చేయాలా వద్దా, ఈ డాన్స్ కావాలా వద్దా, ఇవన్నీ ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ కాదు. తర్వాత గెస్ట్లు ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఫిక్స్డ్ కాదు, వాళ్ళు రావచ్చు వాళ్ళు రాకపోవచ్చు, మనం పిలవని వాళ్ళు కూడా సడన్గా రావచ్చు. సో ఇన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. కొన్ని ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ అని ఉంటాయి అన్నమాట, ట్రైలర్ రాదు ఈవెంట్ కా ఇంకా అవుతూ ఉంటుంది అది అక్కడెక్కడో. సో అది రావాలన్నమాట. సో ఈవెంట్ మొదలు పెట్టేటప్పుడు చెప్తారు మనకి ఇంకా రాలేదు, మనకి ఇవన్నీ కంటెంట్లు ఉన్నాయి, మీరు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళండి, అది లోపల వస్తుంది అని చెప్తారు. ఒక ఈవెంట్లో ఏమైందంటే అన్నీ చేసేసాము, ఇది ఏ ఈవెంటో నేను చెప్పాను కానీ ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటాను, రవితేజ గారి సినిమా అది. ఆయనకు కూడా తెలియదేమో ఇప్పటివరకు అది, ఎందుకంటే నేను మేనేజ్ చేసేస్తాను కదా ఆన్ స్టేజ్. సో అన్నీ అయిపోయాయి, ఇంకా నేను నెక్స్ట్ ట్రైలర్ లాంచ్ అనబోతూ ఉన్నటువంటి టైంలో లాస్ట్ స్పీచెస్ అవుతున్నాయి. మన ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు అనమాట. ఆయన మాట్లాడుతూ ఉంటే నాతో ఇక్కడ వెనక నుంచి ఇంకా రాలేదు ఇలాంటి సైగలు జరుగుతుంటాయి అన్నమాట. మీరు వెనకాల సైగల్ అని ఒకసారి చూడాలన్నమాట, బాబా సైగల్ కన్నా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అరే ఏదోటి చేయాలి కదా నేనని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఆయన దగ్గర అని ఆయన మాట్లాడేసి ఇలా మైక్ వస్తాను, ఇంకా అవ్వలేదు ప్రకాష్ గారు అంటే అంటే ఏం లేదు, ఇవాళ మనం ఒక గేమ్ ఆడబోతున్నాము, నేను స్టాప్ అని చెప్పేంత వరకు మీరు మాట్లాడతారు. ఆయన అసలు సిన్సియర్ తీసుకొని మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన స్టాప్ అనట్లేదు, స్టాప్ అని మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఒక టాపిక్ ఇస్తాను దీని మీద మాట్లాడు, ఇలా రకరకాలు చేసి దాన్ని ఫైనలీ ఏదో కవరప్ చేసి ఐ డిడ్ సమ్ మోర్ యాక్టివిటీస్ టిల్ ద ట్రైలర్ కేమ్. ట్రైలర్ ఈవెంట్కి ట్రైలర్ రాకపోవడం అసలు అలాంటి సందర్భాల్లోనే ఈ గ్రౌండ్ ఇంటరాక్షన్స్ అనేవి పుట్టుకొచ్చాయి అనమాట. అప్పుడు స్టేజ్ మీద మనకి ఇంకా ఈవెంట్ ఏమీ లేనటువంటి టైముల్లో వి గో డౌన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ లేదంటే స్టేజ్ మీద ఏదైనా సెటప్ చేయాలనుకోండి, అంటే నెక్స్ట్ డాన్స్ జరగబోతుంది, ప్రాపర్టీస్ అన్ని తీసుకొచ్చి పెట్టాలి, స్టేజ్ మీద కెమెరా ఫోకస్ ఉండకూడదు, జనాల ఫోకస్ ఉండకూడదు, అంటే యూ డైవర్ట్ దేర్ ఫోకస్ టు ది గ్రౌండ్ సో దట్ అక్కడ జరుగుతున్నటువంటి ఇంటరాక్షన్స్ మీద మనం క్యాప్చర్ చేస్తూ ఉంటాం. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్. ఏదో ఒకటి చేయండి అంటారు, ఇప్పుడు మనకి ఇళ్లల్లో అంటారు కదా ఇవాళ ఏం వండాలంటే ఏదో ఒకటి చేయి అంటారు కదా, అలా నాతో ఏదో ఒకటి చేయి అంటారు అనమాట. నేను కూడా వెళ్ళి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కింద, కానీ ఏదో ఒకటి చేయడానికి ఉండదు అక్కడ. బికాజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక హీరోది అయినప్పుడు మనం కేటర్ చేస్తున్నప్పుడు లేదా ఒక ప్రొడక్షన్ హౌస్కి ఆ సినిమాకి సంబంధించిన కంటెంటే మాట్లాడాలి, ఆ సినిమాకి సంబంధించిన యాక్టర్స్కి సంబంధించే మాట్లాడాలి.
సో అట్ దట్ మూమెంట్ యూ హ్యావ్ టు బీ వెరీ క్విక్. ఎప్పుడైనా ఈ ఫ్యాన్ వార్స్ ట్రిగర్ అయినాయా మీరు మాట్లాడే దాని గురించి? లైవ్లో ఈవెంట్స్లో కింద కనబడతా ఉంటాయి కదా. బిగినింగ్ డేస్లోనే అయ్యాయి నాకు. అయ్యో నన్ను ఎలా చెప్తాను వంశీ ఇప్పుడు. అయితే ఒక హీరో సినిమాకి రిలేటెడ్గా నేను ఇది విన్నాను, అందుకే అడుగుతున్నాను. అవునా? ఒక హీరో సినిమా రిలేటెడ్గా అప్పట్లో ఇంకా మనకి ప్రీ రిలీజులు అలాంటివి ఏం లేవు. ఒక ఫంక్షన్ జరుగుతుంది, దానికి ఆడియో ఫంక్షన్లు అనే పేర్లు కూడా లేవు. ఆ రోజుల గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే ఒకే రైటరు ఇద్దరు హీరోలకి రాశారనమాట. అటు రాశారు ఇటు రాశారు. అప్పటికి మనకి ఇంకా అంత అవగాహన లేదు కదా. సో ఇక్కడికి వచ్చేసి నేను ఆ రైటర్ మాట్లాడిన ఇంకొక హీరో సినిమాకి సంబంధించిన డైలాగ్ చెప్పాను. అప్పుడు కొన్ని కుర్చీలు అక్కడి నుంచి పైకి లేచాయి. నేను సడన్గా ఇలా చూస్తూ ఉంటే ఒక 10 కుర్చీలు పైకి, ఏ దిగు నువ్వు ముందు అంటారు. అన్నెందుకు దిగు అని వెంటనే నా బ్రెయిన్లో నా న్యూరాన్స్ అని చిక్ 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 అని పనిచేసాయి అనమాట. పనిచేసేసి ఓ అని దాన్ని ఇలాగని మలిచి మళ్ళీ ఈ డైలాగ్కి తీసుకొని వచ్చా ఇక్కడ ఈ హీరోకి. ఆ రోజు తర్వాత నాకు నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను, సుమా అనే నేను ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటానని, ఈ సినిమాకి సంబంధించి మాట్లాడతానని. అలా అయిపోయింది అనమాట. అది డైలాగ్ చెప్పొచ్చేదాకా ఏది ఆ మహేష్ బాబు డైలాగా, అంతఃకరణ శుద్ధితో. ఇప్పుడు చెప్పి 2 డైలాగ్ చెప్పేస్తే బాగుంటుంది. సుమా గారిని సైలెంట్గా చూసే అతి కొద్ది క్షణాలు ఇట్లాంటివి అనమాట. మీరు గెస్ట్ చేసుకోండి ఓకేనా, ఏంటో అది అర్థమై ఉంటుంది చాలా మందికి ఈ పాటికి. ఏ టాప్ హీరోస్ ఇద్దరు అని చెప్పి, ఒకళ్ళు బాగా టాప్లో ఉన్న హీరో. అదే అర్థమైంది. ఇంద్రా మూవీ అప్పుడు కూడా ఇది అయిందంట. ఇంద్రా సక్సెస్ మీటా? ఏం కాలేదు, ఎవరికి తెలియదు కూడా. నాకు తెలిసి టీంలో కూడా ఎవరికి తెలిసి ఉండదు. అది చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఒక మెరుపులాగా వచ్చేళ్తుంది అంటారు కదా, అలా జరిగింది అది. ఆ మెరుపుని నేను పట్టా, నేను మెరుపుని కాబట్టి అక్కడి నుంచి గట్టిగా ఇంకా ఐ హ్యావ్ బీన్ వెరీ కాషియస్ అండ్ ఐ అండర్స్టాండ్. సి ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ వస్తున్నప్పుడు దే ఆర్ వాంటింగ్ టు లిసన్ మోర్ అబౌట్ ఆ డైలాగ్స్, ఆ పాటలు అవన్నీనే వినడానికే ఇష్టపడతారు. సో ఆఫ్టర్ దట్ ఇట్ హెస్ బీన్ వెరీ ఈజీ ఫర్ మీ అండ్ నేను జెన్యున్గా నమ్ముతాను. ఏది చేస్తే దాన్ని నేను జెన్యున్గా నమ్మి చేస్తాను. సో దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ యూఎస్పీ ఫర్ మీ. రైట్. అండ్ మీ ఇందాక రెక్కీ గురించి మాట్లాడుతుంటే సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే చాలాసార్లు స్టాంపెడ్స్ అవ్వడము ఇట్లాంటి చూస్తూ ఉంటాం కదా. అసలు ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఈ కల్చర్ ఇంకా పెరుగుతున్న కొద్దీ భయం ఇంకా పెరుగుతూనే ఉంటుంది పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ. దే జస్ట్ గో విత్ ద ఫ్లో, అయిపోయింది వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దామని పోయి ఒక చిన్న తొక్కిసలాట్ అయిపోయి మరీ టూ మచ్ అయిపోతాయి కదా. సో దట్స్ ద రీజన్ యూ కీప్ టెల్లింగ్ కదా, పోల్ చెప్తున్నారు దిగండి. నేను చాలా చెప్తుంటాను. అందులోనూ ఏంటంటే ఆ ఒక మూమెంట్లో, ఆ ఒక జోష్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. కుర్రాళ్ళు ఎస్పెషలీ వాళ్ళకి ఆ ఫ్యాన్ మూమెంటు, పోల్స్ ఎక్కేసేయడము, చెట్ల మీద కూర్చోవడము, గోడల మీద కూర్చోవడము, అవన్నీ ఎంతో హైట్లో ఉంటాయి. తెలుగులోనే చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ పర్సనల్గా ఓన్ చేసుకుంటా, చాలా ఓన్ చేసుకుంటా. అది ఒక చాలా మంచి విషయం మనకి. అంత ఓన్ చేసుకోవడం, మనల్ని ప్రేమించడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. దాంతో పాటుగానే వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండాలి కదా. నేను వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు అయ్యో ఎంతమంది అమ్మలు, ఎంతమంది పిల్లలు, వాళ్ళ అమ్మలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు. రే జాగ్రత్తగా వెళ్ళండి రా ఇంటికి, అసలు దిగండి బాబు దిగండి అని జోకులేసి అది సోఫా గది కూర్చోడానికని చెప్పి వాళ్ళని బుజ్జగించి కొంచెం మంచిగా చెప్పి అలా మెల్లిమెల్లిగా దింపుతూ ఉంటాం అనమాట వాళ్ళని. ఆ స్తంభాల మీద నుంచి, గోడల మీద నుంచి మెల్లిగా దింపుతూ ఉంటాం. పడ్డారంటే కాళ్ళు చేతులు విరుగుతాయి. తర్వాత మెనీ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్. మీరున్నప్పుడు ఏమైనా అంటే మీ షోలో ఉన్నప్పుడు చాలా చూశాను నేను ఫలానా ఈవెంట్లని నేను మీకు మెన్షన్ చేయలేను, కానీ నేను స్టేజ్ మీద ఉండగానే నా కళ్ళెదురుగానే అలా పడిపోవటం, అలా వాళ్ళని తీసుకొని వెళ్ళడం, అలాంటివి నేను చాలా చూశాను. నేను ఆ టైంలో ఎలా అనిపిస్తుంటుందంటే మనం ప్రాణాలతో బయటపడతామో లేదో కూడా తెలియనట్టుగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఓపెన్ గ్రౌండ్స్ పెట్టేస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఒక శిల్పకళా వేదిక అనుకోండి, నాకు ఎక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకోవాలో తెలుసు, కానీ 4 వైపుల నుంచి జనాలు ఎంట్రీకి అవకాశం ఉండేటువంటి వెన్యూలు ఏవైతే ఉంటాయో మనకు తెలియదు. అప్పుడు మా వాళ్ళు ఉంటారు అలర్ట్గా. అసలు వాళ్ళు నాకు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్. అసలు ఒకళ్ళు స్టేజ్ మీద, ఒకళ్ళు కార్ దగ్గర, ఒకళ్ళు మెట్ల దగ్గర, ఇలా అసలు రెడీగా ఉంటారనమాట. ఇటుకని ఇలా మోసేసి ఇలా వేసేయడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ బయలుదేరింది, కమాన్ కార్ డోర్ తీసా, తీసా తీసా తీసా, ఎక్కడున్నావు. మొన్న జరిగిన మన ఈవెంట్, ఓజీ ఈవెంట్ ఉంది కదా, అప్పుడు లాల్ బహదూర్ స్టేడియంలో కదా, వర్షం పడుతుంది, జనాలందరూ ఇంకా జామ్ ప్యాక్ అయిపోతున్నారు. రిటర్న్ వస్తూ ఉంటే రోడ్డు మీదకి వచ్చి కార్ ఎక్కాలి కదా. సో కార్ రాలేదు, నేను రోడ్డు దగ్గరకు వచ్చేస్తున్నాను.
ఇక్కడ ఉండేటువంటి మా మణికంఠ, అక్కడ ఉండేటువంటి మా చిన్న కోఆర్డినేషన్, ఎక్కడ 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 వస్తున్నా ఇక్కడే ఉన్నా ఏ కారు తెల్ల కారు, వెనకాల కారు మనదే బ్లాక్ కార్, ముందుకు రా ఇది అసలు మామూలుగా ఉంటుంది తెలుసా ఆ టైంలో. ఇది వెళ్ళి మనం ఇంకా ఆ ఈవెంట్కి ఆల్మోస్ట్ మన రాజమౌళి గారు వాళ్ళు అండ్ సాయి కొరపాటి గారు, రవితేజ గారు, నాగార్జున గారు, నాని ఎలాగో ఉన్నారు, వెంకటేష్ గారు, వీళ్ళందరినీ పిలిచారు. సో ఎవ్రీబడి వాజ్ సిట్టింగ్ దేర్. అండ్ రాజమౌళి గారు ప్రతి ఈవెంట్కి ఒక కాన్సెప్ట్ డిజైన్ చేస్తారు కదా, నాతో పాటు ఈగను పెట్టారనమాట, ఫుల్ మాస్క్ వేసేసుకొని ఈగ. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ వాజ్ వేణు గారే ఆ ఈగ గెటప్. యా, ఆ ఈగ పాపం కళ్ళు కనపడట్లేదు. సో నేనే తీసుకుని వెళ్ళాలి ఈగని, నేనే తీసుకురావాలి. నాతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో కొన్ని సెగ్మెంట్స్ అయిపోయాయి, ఫన్ అవుతుంది, అంతా జరుగుతోంది. ఈ ఏవీలు ప్లే చేయడానికి ఆ స్క్రీన్ని కిందకి దింపుతారు. అండ్ శిల్పకళా వేదికలో మీరు చూసినట్టయితే ఏవీ ప్లే అయిన తర్వాత స్క్రీన్ పైకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఫార్మాట్ అది పెద్ద స్క్రీన్, దానికి ఐరన్ బార్డర్ ఉంటుంది అనమాట మొత్తం అంతా. సో అలాగే కిందకు వచ్చేసింది. సో ఇది మొత్తం కిందకు వచ్చేసింది, ప్లే అయింది మొత్తం. ఏవీ ప్లే అయిన తర్వాత మేము ఆ స్క్రీన్ వెనకాల ఉన్నాం. ఆ స్క్రీన్ అలా పైకి వెళ్తుంటే మేము ముందుకు వెళ్తున్నాం. అంత పెద్ద స్క్రీన్ పడింది. అది పడ్డం ఒక అడుగు ఇలా, నేను వెనక్కి, ఈగ ఇలా, మేమిద్దరం, ఈగ నేను, లేకపోతే ఈగ స్మాష్ నేను స్మాష్, ఇద్దరం. ఐరన్ కదా అది, ఇట్స్ అ ఫుల్ ఐరన్ ఫ్రేమ్ అండ్ ఇట్ ఇస్ సో హెవీ. ఇది ఇలా పడిన తర్వాత నేను ఇలా చూస్తున్నాను, అది ఇలా అంటుందన్నమాట. నేను ఇలా అంటున్నా, అయిపోయాను నేను ఇంకా అని. అంటే ఇట్ మైట్ ఫాల్ ఆన్ యూ లైక్ దిస్ కంప్లీట్లీ అండ్ యూ కెన్ గెట్ స్మాష్డ్. పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ లిఫ్ట్ ఇట్ కదా. బట్ ఇట్ ఫెల్ లైక్, ఇట్ కేమ్ లైక్ దిస్, ఇలా వెళ్ళి ఇలా ఆగింది అది. అందరు అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చారు వెనక్కి, ఓకేనా అన్నారు. కానీ అప్పుడు పడ్డం కరెక్ట్, ఎందుకంటే ఆ తర్వాత అదే ప్లేస్మెంట్లోనే కుర్చీలు వేశారు వీళ్ళందరూ కూర్చోడానికి. సో దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్ విచ్ వాజ్ లైక్ అలాంటి తర్వాత చాలా చేసాం. ఇంకా కొన్ని రోజుల పైనుంచి ఏదైనా పడుతుందా మనకి, కొంత ఉంటుంది మనకి. ప్రతి ఈవెంట్ కోట్ ఉంది కదా. ఉన్నాయి చాలా ఉన్నాయి. కొన్ని చెప్పుకోగలిగినవి, కొన్ని చెప్పుకోలేనివి. అదే జనరల్గా అంటే పేరెంటింగ్ అనే ఒక సెగ్మెంట్కి వస్తే నేను ఒక వీడియో చూస్తుంటే సద్గురు గారిది. ఆయన ఎవరో క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆన్సర్ ఇస్తూ ఆయన వర్షన్లో జనరల్గా పేరెంట్స్ ఒక 30-35 years దాటిన తర్వాత ఇంకా లైఫ్ ఎందుకు అనేది అర్థం కాదు వాళ్ళకి. పిల్లలే లైఫ్ అనుకుని బతికి తర్వాత నార్మల్గా బతుకుతున్నాం అన్నట్టు కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోకుండా అట్లా ఉంటారు, మేజర్లీ మదర్స్ లాగా. దాంతోపాటు ఇంకో మాట అంటాడు ఆయన, ఏమంటారంటే పేరెంట్స్ షుడ్ నో హౌ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ ది కిడ్స్. ఈ ఆన్సర్లో నాకు రెండు భాగాలు డివైడ్ చేస్తే, నేను రీసెంట్గా మాట్లాడుతున్న కిడ్స్ కానీ లేకపోతే పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ డిస్కనెక్ట్ కనబడుతూ ఉంటుంది పేరెంట్స్కి కిడ్స్కి మధ్యలో. అండ్ మేజర్లీ ఉమెన్ దగ్గరికి వచ్చేసరికి ఒకసారి పిల్లలు పుట్టగానే 3-4 years గ్యాప్ తీసేసుకోవడము, వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు ఆ కైండ్ ఆఫ్ ఒక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని సో దే విల్ స్టాప్ దేర్ కెరియర్, తర్వాత రీస్టార్ట్. అంతెందుకు నిన్న నేను జాబ్ పోస్టింగ్ కూడా చేస్తున్నాను మేము, అందులో ఒక ఆప్షన్ ఇచ్చాడు కింద వాడు, ఆర్ యూ ఓకే టు గివ్ వాట్ యు కాల్ స్కోప్ ఫర్ ది ఉమెన్ హూ వాంటెడ్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్. అదొక సెగ్మెంటే యాడ్ అయింది జాబ్ పోస్టింగ్స్లో. ఎంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారు ఆల్రెడీ అన్న సెన్స్లో. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దిస్ సెగ్మెంట్ కొంచెం. సో నా లైఫ్ గురించి నేను తీసుకున్నట్టయితే, డెలివరీ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక కంప్లీట్ మదర్లీ ఫీలింగ్, ఇంకా ఈ పిల్లోడిని లేదా పాపని ప్రొటెక్ట్ చేసేసేయాలి మనం, ఎక్కడ వదలకూడదు, అసలు రెప్పపాటు దూరం కూడా ఉండకూడదు అనేది వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, అది ప్రతి మదర్కి వచ్చేస్తుంది అది. సో అలాంటి ఒక సందర్భంలో మ్యాక్సిమము అవకాశం ఉంటే ఉద్యోగం వదిలేద్దామని అనుకుంటాం, ఎందుకంటే దానికన్నా వీళ్ళకన్నా మనకి ఇంపార్టెంట్ ఇంకేమీ కాదు అని. కానీ చాలా తక్కువ మంది రెండింటినీ కూడా కంటిన్యూ చేసుకుంటూ చేయగలిగారు. అందులో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఎస్పెషల్లీ ఏం జరిగింది అంటే, మా ఇన్లాస్ ఇద్దరు కూడా ఇదే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అవ్వటం వల్ల ఎంతసేపు ఇదే బ్రేక్ తీసుకోలేదు కదా, అసలు బ్రేకే తీసుకోలేదు. రోషన్ పుట్టిన తర్వాత 3rd month I started working. మా అమ్మాయి పుట్టిన తర్వాత 21st day ఓన్లీ I started working. ఇన్ఫాక్ట్ మీరు డెలివరీకి 2 weeks ముందు వరకు కూడా వర్క్ చేశాను మా అమ్మాయి అప్పుడు. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండేసరికల్లా ఐ కుడ్ ఈజీలీ మేనేజ్ మై వర్క్ అండ్ ఆల్సో బాబుని పాపని మేనేజ్ చేసుకోగలిగాను. కానీ ఎంతమందికి ఉంటుంది ఆ అదృష్టం? ఉండదు. అందుకని జనరలీ ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఒక బ్యాక్ స్టెప్ వేసేసుకుంటారు. అది వేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, కొంత పెరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు వాళ్ళు వర్క్కి, కానీ వీళ్ళు రిలాక్స్ అయిపోతారు.
అక్కడ కొంచెం రిలాక్స్ అయిపోయి సర్లే ఇది. అండ్ తర్వాత ఇంకోటి ఏమవుతుంది, ఇన్ కేస్ దే ఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండడం అనేది అవసరమైన ప్రొఫెషన్ అనుకోండి, ఆ అప్డేట్లో ఉండరు. సో కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఆ టైముల్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేనేమంటానంటే మీకు అవకాశం ఉన్నట్టయితే, ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వచ్చేసింది కాబట్టి ఐ ఫీల్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ యూ హ్యావ్ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ కదా, చదువుకోవడానికి చాలా ఎన్నో గంటలు స్పెండ్ చేసావు. ప్రతి వాళ్ళకి ఒక పొటెన్షియల్ ఉంటుంది లైఫ్లో అండ్ దానికోసం చదివి ఉంటారు. బట్ దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వేర్ ఇన్ యూ బికమ్ అ మదర్ అండ్ లేటర్ ఆన్ స్లోలీ యూ గెట్, కానీ వాళ్ళకి ఆ చాయిస్ హార్డ్ అయిపోతుంది, గిల్ట్ ఉంటుంది మైండ్లో. వదిలేసి వెళ్తున్నాము, పిల్లల్ని పెరగాల్సి ఉంటాయి, పెరిగే టైంలో రైట్ టైంలో నేను లేను, అన్నీ ఉంటాయి, అన్నీ వ్యాలిడే. అదే నేను చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ ఇస్ వ్యాలిడ్. బట్ లుక్ ఫర్ మోర్ ఆపర్చునిటీస్ వేర్ యూ కెన్ బ్రింగ్ మోర్ పీపుల్ టు హెల్ప్ యూ. రైట్. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెతకండి, ఉంటారు, దొరుకుతారు. లిస్ట్ రాయండి పెద్దది ఒకటి, రాస్తే ఒక 10-15 మంది తేలుతారు. అందులోంచి ఎవరి దగ్గర నుంచి మనం పాజిటివ్ హెల్ప్ తీసుకోగలుగుతాము అనేది రాసుకోండి. ఒక 2-3 వస్తారు, అందులోంచి ఒకళ్ళని అడగండి. యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్. రైట్. సో టు మేనేజ్ చేయగలిగినట్టయితే లేటర్ ఆన్ లైఫ్లో రిగ్రెట్ ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇదంతా దాటేసి ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత వెన్ యూ సీ యువర్ ఓన్ కాంటెంపరీ స్టిల్ వర్కింగ్ అండ్ డూయింగ్, అప్పుడు అనిపిస్తారే నేను కంటిన్యూ చేసి ఉండాల్సింది అసలు అని అనిపిస్తుంది. సో అలా అండ్ సమ్ టైమ్స్ దే ఆర్ ఓకే, దే ఆర్ హ్యాపీ. ఇఫ్ దే ఆర్ హ్యాపీ దట్స్ ఫైన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అందరూ వర్క్ చేసేసేయాలి కంపల్సరీగా అని చెప్పట్లేదు. ఎందుకంటే బీయింగ్ హౌస్ వైఫ్ అండ్ డూయింగ్ సో మచ్ ఆఫ్ థింగ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. చాలా వర్క్, అన్పెయిడ్ వర్క్, అలాగే ఎలాంటి అప్రిసియేషన్ లేని వర్క్ ఏమి ఉండదన్నమాట. అవన్నీ చేయడమే చాలా కష్టమైనటువంటి పని. సో ఏమైనా అవకాశం ఉన్నట్టయితే ఇది కంటిన్యూ చేసేసుకోవడం బెటర్. లేకపోతే రేపు పొద్దున్న ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వెన్ యూ రియలీ వాంట్ టు డూ, అప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి ఏమంటానంటే, నువ్వు ఈ రోజున ఏ స్టేజ్లో ఉన్నా నిజంగానే నీకు వర్క్ చేయాలి అనిపిస్తే నిన్ను ఆపేది నువ్వే. నువ్వు చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అంటే మన బ్యారియర్స్ ఏంటి, మనం ఎంతవరకు చేయగలుగుతాము, మన ఎడ్యుకేషన్ ఏంటి, విచ్ వన్ వీ కెన్ స్టెప్ ఇన్ టు అనేది చూస్ చేసుకున్నట్టయితే ఆ ప్రొఫెషన్ని కరెక్ట్గా, అగైన్ యూ కెన్ స్టార్ట్ వర్క్. యూ మైట్ బీ 40, 50, 60, 70 వాట్ ఎవర్ యు ఆర్, స్టిల్ దేర్ ఇస్ వర్క్. రైట్. అండ్ పేరెంటింగ్లో ఇంకొక సైడ్ ఆలోచిస్తే అంటే కొంతమంది అంటే డిఫరెంట్ పేరెంట్స్ మధ్య మధ్యలో ఇలా అంటారు రా మంచి ఫ్లో మిస్ అవుతుంది. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ పేరెంట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ గురించి మాట్లాడితే ఒక్కొక్కరు ఆలోచిస్తారు. కొంతమంది ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది అంటారు, కొంతమంది ఇంట్లో విషయాలు ఎక్కువ చెప్పొద్దు అంటారు, కొంతమంది మన కష్టాలు ఎక్కువ చెప్పొద్దు, కొంతమంది కష్టాలు ఎక్కువ చెప్తే నేర్చుకుంటారు అంటారు, డబ్బుల గురించి మాట్లాడొద్దు అంటారు, క్రమశిక్షణ అని చెప్పి బయటికి పంపించకపోవడం దగ్గర నుంచి కంప్లీట్ కంట్రోల్లో పెట్టడం. సో వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్ ఆర్ యూ? ఐఎమ్ అ వెరీ ఫ్రెండ్లీ పేరెంట్. ఓకే. చాలా. ఎందుకంటే నాకు నా పేరెంటింగ్ మా పేరెంట్స్ చేసినప్పుడు వెరీ స్ట్రిక్ట్ పేరెంట్స్. సో మనం జనరలీ పేరెంటింగ్ విషయంలో ఏం జరుగుతుందంటే మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారో అలాగైనా చూస్తాము, లేదంటే మనకి ఏ స్వేచ్ఛలు అయితే ఇవ్వలేదో అది వీళ్ళకి ఇద్దామని అనుకుంటాం. ఐదర్ వి బికమ్ వన్ ఆఫ్ దట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ మదర్. సో వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేవన్నీ చూసుకుంటూనే మేనేజ్ చేస్తూ అట్ సమ్ టైమ్స్ స్టడీస్ విషయానికి అంతా వచ్చినప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటూ, వాళ్ళ అలవాట్ల విషయానికి వచ్చేసరికి, వాళ్ళ డిసిప్లిన్ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటూ ఉండేటువంటి మదర్. వాళ్ళకి ఇంకొంచెం టఫ్ కదా మీ పేరెంటింగ్ ఆస్పెక్ట్ ఆలోచిస్తే, జాగ్రత్తలు చెప్పడం దగ్గర నుంచి. అవును, పబ్లిక్గా అలవాట్లు అన్నారు ఇప్పుడు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ కిడ్స్, ఇన్ జనరల్ ఆల్సో పబ్లిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ కిడ్స్ ఏమన్నా క్యాజువల్గా కూడా సోషలైజ్ అయినా కూడా అది బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవును, అంటే ఫర్ అ సెలబ్రిటీ ఫర్ దేర్ చిల్డ్రన్, పిల్లలిద్దరికి కూడా అంతకు ముందే చెప్పాను నేను, ఎనీథింగ్ దట్ ఇస్ క్యాప్చర్డ్ అవుట్ సైడ్ విల్ ఇమీడియట్లీ గో రిగార్డింగ్ వేర్ యూ ఆల్ హ్యావ్ బీన్, విత్ హూమ్ యూ ఆల్ హ్యావ్ బీన్, అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయని. లైక్ రోషన్కి వాడికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ రాకముందు నుంచే డ్రైవింగ్ చేయాలని చాలా సరదా. నాన్న నిన్ను కాదు నాన్న, నన్ను పట్టుకుంటారు, నీకు దండం పెడతాను రా అని చెప్పి వాడిని నేను ఆపుకోవడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు అసలు అది. ఎందుకంటే ఫస్ట్ నాకు మన్నులు వేసేస్తారు అక్కడ అని. సో అందుకని ఇట్స్ వెరీ ట్రికీ. అండ్ పిల్లలకి కూడా వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండదు. దే హ్యావ్ టు ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ మైట్ బి రన్నింగ్ ఇన్ దేర్ హెడ్ ఆల్సో కదా. మీరు కూడా డిఫరెంట్ జనరేషన్స్ చూస్తూ ఉంటారు. బయట కలుస్తున్నప్పుడు ఫ్యాన్స్లో కిడ్స్ ఉంటారు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, అట్లా ఇట్లా
అంటే మెంటాలిటీస్ గురించి ఆలోచిస్తే వాళ్ళ పేరెంట్స్ అంటే పేరెంటింగ్ ఆస్పెక్ట్లో టూ మచ్ ప్రెషర్ వలన కొంతమంది ఉంటారు కదా, ఇంట్లో పేరెంట్స్ తిట్టగానే ఆర్ గొడవ అవ్వగానే వాళ్ళు సీరియస్గా ఉండి ఏడిసినా తిడతారు, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అంత పెద్ద విషయం అయిందా అనుకుంటూ వెళ్ళి సైలెంట్గా కూర్చుని సైలెంట్ ఎందుకున్నావు అంటారు. సో అట్లా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటారు. సో అంటే మీ కిడ్స్ ఆస్పెక్ట్లో చూస్తున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డూ యూ జనరలీ, బికాస్ మీ సిస్టర్ ఇన్ లా వాళ్ళ కిడ్స్ని కూడా మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆ సెన్స్లో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ వాట్ ఐ ఫీల్ ఈస్, వాళ్ళు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే జనరలీ మనం ఇవ్వనిది ఏంటంటే పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వం, వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ ఒక్కోసారి ఆ చిన్నతనంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వాటిని షట్ చేసేస్తూ ఉంటాం అనమాట, మనం సప్రెస్ చేసేస్తూ ఉంటాం. అది ఎక్కడో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో తర్వాత అలా ఉండి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటివి చాలా నాకు కూడా ఎఫెక్ట్ చేశాయని తర్వాత నేను ల్యాండ్మార్క్ ఫోరం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ దట్ దేర్ వర్ మెనీ థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ మై చైల్డ్హుడ్ విచ్ మేడ్ మీ టేక్ ఫ్యూ డిసిషన్స్ లేటర్ ఆల్సో ఇన్ మై లైఫ్. నాకు తెలియట్లేదు, అది సబ్కాన్షియస్గా నా మైండ్లో రన్ అవుతూనే ఉంది అనేది. నేను ఫోరం లాంటి ఒక కోర్స్ చేసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. సో అది నేను చేసిన తర్వాత వీళ్ళని మాట్లాడేటువంటి విధానం మొత్తం మారిపోయింది నాకు కంప్లీట్గా. వాళ్ళని ట్రీట్ చేసేటువంటి విధానం కానీ వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను మీకు, దాంట్లో నుంచి నాకు వాట్ ఐ లెర్న్డ్ అబౌట్ ల్యాండ్మార్క్ ఫోరం అనేటువంటి పర్సనాలిటీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంతే. సో there is something called as what happened and then there is something called as the story that you created about what happened. Okay as simple as that. సో ఇప్పుడు ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ కదా. కానీ మేబీ వెన్ ఐఎమ్ గోయింగ్ అండ్ నరేటింగ్ ఇట్ టు సంబడి, లేదా నేను నాకే అనుకుంటున్నప్పుడు అసలు వంశీ నన్ను ఎలా చూశాడో తెలుసా, అసలు నన్ను ఈ రైట్ ఐతో చూసేశాడు, నన్ను ఎలాంటి క్వశ్చన్ అడిగాడో తెలుసా, అసలు పేరెంటింగ్ గురించి మీకేం తెలుసు అని అడిగాడు అనే టైప్లో కూడా నేను స్టోరీస్ అల్లేసుకోవచ్చు దాని మీద. సో ఇలా ప్రతి ఇన్సిడెంట్ని చిన్నది లైక్ వాట్సాప్లో మీకు ఎవరో ఒక గుడ్ మార్నింగ్ పంపించారు, నాకు ఆ రోజు మూడ్ బాగాలేదు, అతను పంపించింది ఓన్లీ గుడ్ మార్నింగే, గుడ్ మార్నింగ్ అని పంపిస్తారా అంటే ఏంటి, నాకు మార్నింగ్ గుడ్గా లేదనేగా, లేదా బాగున్నారా అంటే నేను బాగున్నానా, నేను బాగుండకూడదా, నేను బాగాలేనా, ఇన్ని మనం కథలు అల్లేసుకుంటూ ఉంటాము. సో వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈస్ ద స్టోరీ అనేది నాకు ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో, అండ్ ఐఎమ్ ఓన్లీ బీయింగ్ ఇన్ వాట్ హ్యాపెండ్, ఐఎమ్ నాట్ క్రియేటింగ్ స్టోరీస్ అరౌండ్ ఇట్. నా ఓన్ స్టోరీస్ నేను క్రియేట్ చేయడం మానేసిన రోజున లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. సో ద సేమ్ వే విత్ పిల్లలు కూడా, పిల్లలతో కూడా కొన్ని అంటే రియాక్షన్స్ గుర్తుండిపోతాయి కొన్ని విషయాలకి. అరే మా ఫాదర్ ఇట్లా రియాక్ట్ అయ్యేవాడు, మా మదర్ ఇట్లా రియాక్ట్ అయ్యేవారు, లేకపోతే మా ఇంట్లో ఇట్లాంటి రియాక్షన్స్ వచ్చేటివి. నిన్నను మొన్న నేను జగ్గు మేము మాట్లాడుతున్నప్పుడు వాడు మీకు ఎప్పుడైనా ఇట్లా అయిందా అన్నాడు. హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ సమ్ సిచ్యువేషన్. బండి మీద పోతున్నాం, ముందర కూర్చున్నాం, క్యాప్ ఉంది, క్యాప్ ఎగిరిపోయింది. ఎగిరిపోయిందని చెప్తే తిడతారేమో, కొంచెం ముందుకు వెళ్ళినాక చెప్తే ఇప్పుడు చెప్తే ఇందాక దాకా ఏం చేసినావు అంటాడేమో, చెప్పకుండా ఉంటే అయిపోతుంది కదా. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ గుర్తుండి. ఇప్పుడు అక్కడ జరిగింది, మీరు ఇన్సిడెంట్ చెప్పారు కదా, అక్కడ వాట్ హ్యాపెండ్ ఏంటి, జరిగింది ఏంటి, క్యాప్ ఎగిరిపోయింది అంతే, మిగిలిందంతా ఏంటి ఓవర్ థింకింగ్ కదా సిచ్యువేషన్ గురించి మనం అల్లుకున్న కథలు. రైట్, వాళ్ళు అలా అంటారేమో, వీళ్ళు ఇలా అంటారేమో, ఆ క్యాప్ ఇలా ఎగరకుండా ఉండాల్సిన, ఇవన్నీ దట్స్ ఆల్. లైఫ్ ఇస్ సో సింపుల్. రైట్. అంటే కొన్నిసార్లు ఒక ఏజ్లో నాకు తెలిసి ఒక 9 నుంచి 13-14 ఇయర్స్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి టూ మచ్ అంటే క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మైండ్లో. నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన అది, నేను ఎందుకు ఈ సిచ్యువేషన్లో బిలాంగ్ అవ్వట్లేదు, వీళ్ళ మధ్యలో నేను సెట్ అవ్వట్లేదు ఎందుకు, జెల్ అవ్వట్లేదు ఎందుకు, ఆ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉండేది. నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నానేమో, అంటే వాళ్ళు వినే పాటలు కూడా నావి కాదు, నేను అట్లాంటి పాటలు వినలేను, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు జెల్ వెల్ విత్ దెమ్. సో కిడ్స్ మధ్యలో ఉన్నప్పుడు అదొక ప్రెషర్ కైండ్ ఆఫ్. సో అలాంటి వాళ్ళకి కనుక ఇంకొంచెం ఇంట్లో నుంచి సప్రెసింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఇందాక ఇట్లా కొట్టేసినట్టు, సో వాళ్ళ ఫ్యూచర్ అంతా కెరియర్ అక్కడే డిసైడ్ అయిపోతుంది, ఎలా రియాక్ట్ అవుతారు. మొన్న కూడా ఒక సైకాలజిస్ట్తో మాట్లాడుతుంటే దే మెన్షనింగ్ ద సేమ్ థింగ్. చిన్నప్పుడు అయ్యే సిచ్యువేషన్స్ అంటే 3-4 ఇయర్స్ తర్వాత అయ్యే చిన్న చిన్న సిచ్యువేషన్స్ లైఫ్ లాంగ్ అట్లనే కంటిన్యూ అవుతాయి. వాళ్ళ అగ్రెషన్కి అదే రీజన్ ఉంటుంది, వాళ్ళ ఎమోషన్కి అదే రీజన్ ఉంటుంది అని. కరెక్ట్. సో చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఒక 21 ఇయర్స్ వాళ్ళకి వచ్చేంత వరకు వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని పెంచి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ
వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి టైంలో స్ట్రిక్ట్గా మాట్లాడుతూ, లేని టైంలో వాళ్ళతో బాగుంటూ, అన్నీ డిస్కస్ చేస్తూ, వాళ్ళకి కూడా ఒక ఓపెన్ స్పేస్ని క్రియేట్ చేస్తూ, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి స్కోప్ ఇస్తూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ రైట్. అండ్ మళ్ళీ ఒకసారి మీ ప్రెజెన్స్ ఆన్ ద స్టేజ్ గురించి మాట్లాడితే, స్వరాభిషేకం ఒకటి నాకు చాలా ఇష్టం. అంటే ఐ కీప్ లిసనింగ్ టు దోస్ సాంగ్స్ అనమాట. దాని ముందు మీరు ఇచ్చే ఇంట్రోస్ ఉంటాయి కదా, అవును, అది ప్రాపర్గా ఒక పద్యం తీరులా చెప్పి ఆ పాట మీనింగ్ లేకపోతే ఆ పాట ఎందుకు వచ్చిందని, హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ స్వరాభిషేకం? బ్యూటిఫుల్. అసలు ఆల్మోస్ట్ మేము 10 ఏళ్ళు చేసాము ఆ షో కూడా. నేను చేసిన షోస్ అన్ని 10 ఏళ్ళు 12 ఏళ్ళు అలాంటి షోసే ఉన్నాయన్నీ. సో స్వరాభిషేకం కూడా 10 ఏళ్ల పాటు చేసినటువంటి షో. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, అది జస్ట్ ఒక సింగిల్ ఈవెంట్ లాగా చెయ్యాలి, ఒక సెట్ వేశారు వేరే ఈవెంట్ కోసం. ఆ సెట్ ఉంది, దాన్ని మనం వాడుకొని ఒక షో చేద్దాము అనుకొని స్టార్ట్ అయినటువంటి ఒక షో 10 ఏళ్ల పాటు టూ మచ్ సక్సెస్ అసలు. అండ్ ప్రతి పాట గురించి రాంప్రసాద్ గారని రైటర్ ఉండేవాళ్ళు అనమాట. ఆయన చాలా రీసెర్చ్ చేస్తారు దీని మీద. చేసి హీ వుడ్ రైట్ ఆల్ అబౌట్ ఈచ్ సాంగ్. దాన్ని పాడింది ఎవరు, రాసింది ఎవరు, ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరు, నటించింది ఎవరు, దాని డిస్క్రిప్షన్ అంతా ఇస్తూ నేను మాట్లాడడం. ఇదంతా ఒక ఎత్తు అయితే, అందరూ సింగర్స్ కదా, బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, జానకి గారు, సుశీల గారు, అసలు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, యేసుదాస్ గారు, అసలు ఎంతమంది సింగర్స్ అంటే వీళ్ళందరి మధ్యలో నేను ఒకదాన్ని నాన్ సింక్ పాటల గురించి మాట్లాడిన తర్వాత అక్కడ కూర్చొని, కానీ నెక్స్ట్ బిట్ ప్రిపేర్ అవ్వాలి కదా, ఈలోపు అంతా లైవ్లో జరుగుతుంది మొత్తం. సో ప్రిపేర్ అవుతూ ఒక పక్కన ఇవి వింటూ, ఆహాహా నా ఎంత భాగ్యం అసలు, ఈ పాటలన్నీ ఇంత లైవ్లో నేను వినేటువంటి అదృష్టం కలిగింది నాకు అని అనుకోవటం. అండ్ బాలు గారితో ఎస్పెషలీ అన్ని సంవత్సరాల పాటు జర్నీ చేయడం ఇస్ మోస్ట్ మెమరబుల్ థింగ్ ఫర్ మీ. వాట్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హీ ఈజ్ అసలు. నేను అదే అంటా, జనరల్గా నాకు ఏదైనా రిగ్రెట్ ఉందా ఒక పాడ్కాస్ట్ గురించి, లేకపోతే ఎప్పటికైనా చేసి ఉంటే బాగుండేది అంటే అది బాలు గారి గురించే. యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ స్పీకింగ్ విత్ హిమ్. అబ్సల్యూట్లీ. ఎంత గ్రేట్ సింగర్, అంత గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అది ఆలితో జాలీగా అనేది ఉంటుంది కదా, అందులో ఆయన ఎపిసోడ్ ఒక 2 parts ఉంటుంది అనుకుంటా. అది నేను అప్పట్లో ఒక 6-7 times చూసుంటా. దానిలో ఒక ఎంట్రీ ఉంటుంది ఆయన. ఆ ఎంట్రీని ప్రతి ఒక్కరు చూపిస్తా. ఈ ఎంట్రీ చూడరు. ఆయన వచ్చేటప్పుడు ఒక పాట వస్తూ ఉంటుంది, అనంత్ శ్రీరామ్ గారు పాడారనుకుంటుంది, అంటే రాశారనుకుంటా. సో ఆ ఎంట్రీ ఒక్కటే చాలాసార్లు చూసా. ద వే హీ వాజ్ డైరెక్టెడ్, అంటే ఆయన గురించి డైరెక్ట్ చేసిన విధానం కానీ, అబ్సల్యూట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. గ్రేట్. ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఒక బిగ్గెస్ట్ నోట్ చెప్తాను నేను మీకు, ఎప్పటికీ చెరిష్ చేసుకునేది నేను. ఐ డోంట్ థింక్ ఐ హావ్ స్పోకెన్ అబౌట్ దిస్ ఎనీవేర్. నాకు బాగా పీక్ వర్క్లో ఉండేటువంటి టైంలో వోకల్ నాడ్యూల్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఐ వాజ్ వర్కింగ్. నాడ్యూల్స్ అంటే ఆ చిన్న బంప్స్ లాగా ఇన్ ద వోకల్ కార్డ్. ఇది ఎక్కువగా టీచర్స్కి, పొలిటీషియన్స్కి, పీపుల్ హూ స్పీక్ మోర్ వస్తుంది. ఎలా ఐడెంటిఫై చేస్తారు? పెయిన్ లా ఉంటుంది. ఆ కెమెరా పెట్టి అంటే మీకు ఎలా తెలుస్తుంది లోపల ఏదో వాయిస్ పోయింది మొత్తం, గొంతు మొత్తం. ఆయన కూడా అట్లాంటిది అయింది కదా, ఆయన కూడా ఒక సర్జరీ అయింది దానికి. అవును. అయితే ఆ టైంలోనే నేను వెళ్ళి, అయినా సరే భలే ఛాన్స్లే అనే షో చేస్తున్నాను. బాలు గారు అదే సారథి స్టూడియోస్లో పాడుతా తీయగా షోకి వచ్చి నా పక్క రూమ్లో ఉన్నారనమాట. విష్ చేయడానికని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమైందంటే పోయిందని చెప్పాను అనమాట. చూడమ్మా, ఇలా అయితే చాలా కష్టం, నీకు వర్క్ తర్వాత అయినా వస్తుంది, నువ్వు యూ హ్యావ్ టు అర్జెంట్లీ స్టాప్ వర్కింగ్, నువ్వు కనీసం ఒక 3 months అయినా దీనికి సెలవు పెట్టేసేయాలన్నారు. 3 months ఏమైపోతాను నేను అసలు, నా ఈఎంఐలు టైప్లో నేను ఉన్నాను. అయితే ఆయన ఈ పిల్ల నా మాట వినదని చెప్పి ఒక మెయిల్ పంపించారు నాకు. ఆ మెయిల్లో హీ రోట్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఇది పోతే చాలా కష్టము, వాయిస్ పోయిందంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, నువ్వు కంపల్సరీగా వెళ్ళి పలానా డాక్టర్ని కలవాలి, ఎందుకంటే ఐ రియల్లీ అడ్మైర్ ద కైండ్ ఆఫ్ వర్క్ దట్ యూ డూ అని అంతా పెట్టి కింద యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాలు అని పెట్టారు. అసలు దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అనమాట. అలాగే స్వరాభిషేకంలో ఎన్ని జోకులో, అసలు ఎంత సరదాగా ఉంటారో ఆయన. నేను 1 గంట అయ్యిందంటే ఎవరున్నా సరే నా భోజనం నాదే. నేను ఆయన అక్కడ పాడుతూ ఉంటే నేను ఇక్కడ కూర్చొని తింటూ ఉంటాను. ఆయన ఇలా పాడుతూ ఇలా చూసి కానిచ్చేస్తున్నావు కదా అని చూస్తారనమాట. అంటే నేను అని చెప్పి నేను తినేసి మళ్ళీ వెళ్ళిపోయి వాటర్ తాగేసి వెళ్ళి యాంకరింగ్ చేస్తాను. నువ్వు ఎవరున్నా సరే నీ టైంకి నువ్వు తినేస్తావు కదా అన్నారు. బాలుగారు మీరు కూడా టైంకి తినొచ్చు కదా అంటే, లేదమ్మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా అంటాడు ఆయన. సో ఐ సెడ్, సార్ మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్తే ఎవరు వెయిట్ చేయరు సార్, అసలు మీరు ఒక అరగంట బ్రేక్ ఇవ్వండి అని. లేదు, పాడేసిన తర్వాతే వెళ్ళి తింటాడు ఆయన. రైట్. సో ఇట్స్ అ మెమరబుల్ జర్నీ ఫర్ మీ విత్ బాలు గారు. గ్రేట్. అండ్ అంటే మీకు డబ్బా టాపిక్ వచ్చింది కాబట్టి ఫుడ్ దాని గురించి బాగా మాట్లాడతారు కదా. అవును. 1 o'clock అయితే ఫస్ట్ రాగానే లంచ్ గురించి టాపిక్ వచ్చేది.
అది కూడా నేను చెప్పాలి ఆడవాళ్ళందరికీ. రైట్ రైట్. అంతకు ముందు ఏంటంటే ఆడవాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ మొత్తానికి ఫుడ్ పెట్టి, పిల్లలకి పెట్టి, అత్తగారికి మామగారికి అందరికీ పెట్టి దే పుట్ దెమ్ సెల్స్ ఇన్ ది ఎండ్. కానీ నేను వీళ్ళందరూ బాగుండడం కోసం నేను ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ ద ఫ్రంట్. నేను బాగుండాలి ఫస్ట్, నేను బాగుంటే అందరూ బాగుంటారు. సో ఐ ఈట్ మై ఫుడ్ ఆన్ టైం. ఈటింగ్ ఫుడ్ ఆన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నాను కదా, మీ ఎడిటర్లు మీరు అందరి వర్క్ టైమింగ్స్ మారిపోయాయి. వెళ్ళిపోయి రాత్రులు వర్క్ చేసేస్తున్నారు. 12, 1 గంట, 2 గంటలు ఫుడ్ తినడమేమో 10, 11, 12 అలా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అసిడిటీలు ఫామ్ అవ్వటము, ప్రాబ్లమ్స్ వచ్చేసేయడం, హెల్త్ ఇష్యూస్ రావడము, మొత్తం సైకిల్ ఆఫ్ నేచర్ని మొత్తం రివర్స్ ఏదేదో చేసేస్తున్నారు. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు ఈట్. తక్కువైనా సరే టైంకి తినాలి, అది ఇంపార్టెంట్. రైట్. అండ్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది అక్క, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు 3-4 షూట్స్ పర్ డే ఉన్నప్పుడు 3-4 డిఫరెంట్ ఎపిసోడ్స్, కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటాయి, మేకప్ మారుతూ ఉంటుంది, ఆర్ టచ్అప్స్ ఉంటాయి. అన్నిసార్లు ఒక ఆర్టిఫిషియల్ క్రీమ్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ మన ఫేస్కి వచ్చి తగులుతూ ఉంది. అవును, ఫేస్లు పాడవా, హెల్త్ ఖరాబ్ అవ్వదా అని ఒక డౌట్ ఉంటుంది ఎప్పుడు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్, నేను రీసెంట్గా మీద రీసెంట్గా ఒక రీల్ చూసాను, దాంట్లో మీరు సిద్ధు తో మాడుతూ మాట్లాడుకున్నాం, సో ఫేస్ మీద ఉన్న మార్క్స్ గురించి. అవును. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? అది నేను మలయాళం ఫిల్మ్స్ చేయడానికి వెళ్ళిన టైంలో ఐ వాజ్ అరౌండ్ 19 ఆర్ సంథింగ్ అనుకుంటాను. అప్పుడు బాగా అక్కడ మేకప్కో దేనికో రియాక్ట్ అయ్యి నా బాడీ అండ్ ఫేస్ అంతా చాలా ఎక్కువగా పింపుల్స్ వచ్చేసి ఇనీషియల్ డేస్లో అక్కడ స్టార్ట్ అయ్యింది. ఇంకా తగ్గలేదు తర్వాత నుంచి. మళ్ళీ రావడం పోవడం. అప్పుడేమో ఇన్ని కాస్మెటిక్ థింగ్స్ అవి తెలియవు. ఐ డోంట్ నో, ఉంటుంటాయి కానీ నాకు ఇంకా తెలియదు. ఐ వాజ్ వెరీ, వచ్చినప్పుడు 16 కదా, అసలు పార్లర్ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. నన్ను ఫస్ట్ టైం పార్లర్కి తీసుకెళ్ళి స్ట్రైటనింగ్ చేయించారు అంతాక్షరి అనే షో చేసేటప్పుడు. సో దట్స్ హౌ ఐ నో అబౌట్ అ పార్లర్. ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ ఇట్. సో అలాంటి రిక్వైర్మెంట్ కూడా లేదు. ఇంకా అమ్మా నాన్న అట్లా పార్లరు అవన్నీ ఏం తెలియదు అసలు. సో అలాంటి స్టేజ్లో ఉండే నాకు, నేను ఫస్ట్ ఇండస్ట్రీకి దూరదర్శన్కి వచ్చినప్పుడు వాడేటువంటి స్టిక్స్ ఎలా ఉండేవో చెప్తా. ఒక ట్యూబ్ ఉండేదన్నమాట. ఆ ట్యూబ్ని ఇలా పిసికితే స్టిక్ వస్తుంది బయటకి. దాన్ని టక్క అని తీసి టప అని మొత్తం వేసేసేవాళ్ళు. దాని తర్వాత పౌడర్ కొట్టేస్తారు. కొంతమంది మేకప్ మెన్లు అప్పట్లో ఐస్ పూస్తారు. అండ్ ఆ తర్వాత ప్యాన్ కేక్ అని ఉంటుంది. ఆ ప్యాన్ కేక్ని వాటర్లో కలిపేసి ఫుల్ పెట్టేస్తారు. దిస్ వాజ్ ద ఇనీషియల్ మేకప్ నేను స్టార్ట్ చేసినప్పుడు. మేబీ మిఫీ, క్రైలాన్, ఇవన్నీ ప్రోడక్ట్స్ అనమాట. టు టుడే నార్స్, ఇంకేమున్నాయి, ఇంకా లాట్స్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ కమ్. ఈ ప్రాసెస్లో ఇప్పుడు వచ్చినటువంటి ప్రోడక్ట్స్, దే హ్యావ్ బీన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ డన్ ఆన్ ఇట్. సన్ స్క్రీన్తో కూడినటువంటి ప్రోడక్ట్స్, అలాగే ఫేస్కి ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అలా లేదు. ఒకటే ప్రోడక్ట్ అందరికీ. ఇంకా అది కొంతమందికి సూట్ అవ్వచ్చు, కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. నాలాంటి వాళ్ళకి సూట్ అవ్వలేదు. సో ఏం చేయాలో అప్పట్లో తెలియలేదు. అందరూ అనేటువంటి మాటలకు అప్పట్లో కుంగి కృషించిపోయాం కూడా కొంత. తర్వాత మెల్లిమెల్లిగా తెలుసుకోవటం వీటి గురించి. అండ్ అన్ని రకాలు వాడాను తెలుసా వంశీ అవన్నీ తగ్గడానికి. కొంతమంది పుదీనా బాగుందంటే పుదీనా రుద్దుకొని పెట్టుకోవడం. ఇంకెవరు వచ్చి వెల్లుల్లిపాయ చాలా, అవునా వెల్లుల్లిపాయ మంచి, నా ఏంటేందో తెలుసా అసలు. కొత్తిమీర అంటే కొత్తిమీర, పాలకూర అంటే పాలకూర, ఇవన్నీ చేసి ఇంకెక్కువ చేసుకున్నాను నేను. సో అలా అయ్యి ప్రెషర్ ఎక్కువైపోయి తగ్గిపోవాలి రేపటికల్లా అని చెప్పి అలా అయ్యి ఫైనలీ టిల్ టుడే ఐఎమ్ లైక్ ఓకే విత్ ఇట్. అండ్ జనరల్గా గ్లామర్ ఫీల్డ్లో కూడా చిన్న డ్యామేజ్ అయిందంటే ఇంకా భయం వేస్తుంది కదా. అవును. అంటే నాకు తెలిసి నిన్ననే అంటున్నా వెళ్తున్నాయి మీ వీడియోస్ చూద్దామని చెప్పి, మీ వ్లాగ్స్ అవి చూస్తున్నా, మీ డే స్కెడ్యూల్ ఎట్లా నడుస్తుందని. నాకు తెలిసి యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఎవరిదైతే నేను వీడియో గెట్ రెడీ విత్ మీ అనేది చూసినాను. అందులో నేను మీరు చెప్పిన ప్రోడక్ట్స్ రాసిన, అంటే మీరు చూపించిన ప్రోడక్ట్స్, సన్ స్క్రీన్ 7,000 8,000 ఉంది. నేను వాడేది 200-300 రూపాయలు ఉంటుంది. అది మొన్న స్టార్ట్ చేసిన 7,000-8,000 రూపాయలు స్టార్టింగ్ రేట్లో. అది అప్ టు 25,000 కూడా ఉంది మీ బ్రాండ్. అది ఎంత ఏదైనా పెట్టానేమో సిల్వర్ కలర్ ఉంది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఫ్రమ్ పర్సన్ హూ డజంట్ నో పార్లర్ టు ఎనీ క్రీమ్. మహా అయితే పాండ్స్ క్రీమ్ మాకు తెలుసు, కాళ్ళకి అదే రాసుకుంటాం, మొహానికి అదే రాసుకుంటాం. కోల్డ్ క్రీమ్ అంటాం దాన్ని. కోల్డ్ క్రీమ్ అప్పట్లో అదే అనేవాళ్ళం మేము కూడా. అక్కడి నుంచి ఇక్కడ వరకు దాని మీద చేసుకుంటూ హెల్త్ మీద, ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాం. లేటర్ ఆన్ వి గాట్ టు నో ద వాల్యూ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్. రైట్. ఆ లెక్కను చూస్తే అంటే మీలాంటి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఎంత ఖర్చు ఉంటుంది నెలకి, ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది? ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే వంశీ, జస్ట్ ఇట్లా స్నానం చేసేసుకొని వచ్చేసిన తర్వాత మనం ఆ ఫెయిర్ అండ్ లవ్లీలు ఇంకోటి కూడా రాసుకునే వాళ్ళం కాదు. ఇలా పౌడర్ తీసుకొని ఇలా అనుకొని
ఇలా అనేసుకొని ఇలా ఇలా ఇక్కడ చేతిలో ఉండే దుపట్టాను తీసి ఇలా ఇలా అనుకొని ఇలా అనేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ టేక్ సీరం, దెన్ మాయిశ్చరైజర్, దెన్ సంథింగ్ ఎల్స్, దెన్ సంథింగ్, ఒక 6-7 స్టెప్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య మేకప్ నేర్చుకుని వచ్చేటువంటి మా లావణ్య లాంటి వాళ్ళు మసాజ్, ఫస్ట్ మసాజ్. అప్పుడు మసాజ్ పాడా ముగ్గురు లైన్లో కూర్చోబెట్టి ఒక ట్యూబ్ తీసి రుద్దేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వచ్చాం మనం. ఐ థింక్ థింగ్స్ ఆర్ మేబీ అవన్నీ పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మేబీ యా, ఏం అర్థం కాదు, ఎవరో చెప్పాడు కాబట్టి రుద్దుకుంటూ ఉంటాం అంతే. అండ్ మీకు ఈ ప్రొఫెషన్లో మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటారో లేకపోతే హాబీస్ అంటారో ఇవి బాగా హెల్ప్ అయినాయి అని వీ వర్ డిస్కసింగ్. అంటే థియేటర్ కానీ లేకపోతే యు వెంట్ టు థియేటర్ ఆల్సో కదా? yes, after I came into the industry I went into theatre. ఓకే, సో అది బాగా యూజ్ అయిందంటారా థియేటర్? చాలా. ఎందుకంటే 2.5 గంటల ప్లే చేసినప్పుడు మాకు రిహర్సల్స్ ఉంటాయి కదా, అందరం కూర్చొని డైలాగ్స్ నేర్చుకుంటాం. ఈ డైలాగ్ నేర్చుకునేటువంటి క్రమంలో నేను అందరి డైలాగులు నేర్చేసుకునేదాన్ని అనమాట. అంటే నాకు మొత్తం ఆ పుస్తకం అంతా వచ్చు ఫుల్గా, కంప్లీట్గా. దట్ రియల్లీ హెల్ప్డ్ ఇన్ మెమరైజింగ్. అలాగే తెలుగు డిక్షన్కి, స్పష్టతకి, కరెక్ట్ ఇంటోనేషన్స్ అన్నీ ఎప్పుడు పలకాలి, ఏమి చేయాలనే దానికి చాలా హెల్ప్ అయింది నాకు స్టేజ్ ప్లేస్. నేను చేసిన కొడుకు పుట్టాలి, సంఘం మారాలి, రేపటి మహిళ, స్వామి వివేకానంద, ఇవన్నీ ఈ నాటకాలన్నీ ప్రదర్శించాను నేను. రసరంజిని అనేటువంటి థియేటర్లో ప్రదర్శించాను. తర్వాత ఢిల్లీలో, ఖరగ్పూర్లో ఐ వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫ్రమ్ రైల్వేస్. సో ఐ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ థియేట్రికల్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. ఇట్ రియల్లీ హెల్ప్డ్. ఈ రోజున స్టేజ్ మీద నిలబడడానికి రీజన్ ఇస్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ. అండ్ అంటే థియేటర్ అంటే నేను బాగా కనెక్ట్ అవుతాను. నేను కూడా ఐ వాజ్ టు థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. ఢిల్లీలో, తర్వాత ఇక్కడ స్ట్రీట్ ప్లేస్ చేసేవాడిని. నాకు వాయిస్కి బాగా హెల్ప్ అయింది అక్కడ, మాడ్యులేషన్స్ వాడడానికి, కొంచెం హై పిచ్ అలవాటు అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ అక్కడే అయింది అనమాట. కానీ మీరు మలయాళం ఫ్యామిలీ నుంచి తెలుగు ఫ్యామిలీకి రావడము, దాంతోపాటు అక్కడ లాంగ్వేజ్, ఇక్కడ ట్రెడిషన్స్ కూడా చాలా డిఫరెంట్. నేను షాక్ ఏంటంటే అక్కడ పెళ్ళైన తర్వాత అమ్మాయికి ఇంటి పేరు ఏదైతుందో అదే కంటిన్యూ అవుతుందని, పిల్లలకు కూడా అదే ఇంటి పేరు వస్తుందని, అది నేను షాక్ అయ్యాను యాక్చువల్గా. అది ఎట్లా జల్ అయ్యారు మరి మీ ఫ్యామిలీస్? అవును, ఇప్పుడు నాకు వచ్చింది అమ్మ ఇంటి పేరే, పల్లెశన పాచివీటిల్ సుమా మేనన్. నేను సారీ, ఆవిడెవరు సడన్గా చెప్తున్నారు, సారీ. పర్వాలేదు. పల్లెశన పాచివీటిల్ సుమా మేనన్ నేను. సో దట్ ఈస్ ద ఫుల్ నేమ్ అనమాట. ఇప్పుడు ఒకవేళ కనుక నేను మలయాళీని పెళ్లి చేసేసుకుంటే మా పిల్లల పేర్లు ఇవే. కానీ దిస్ సైడ్ ఆఫ్ ద మ్యారేజ్ కాబట్టి నౌ ఐఎమ్ కనకాల. లేదంటే ఇట్స్ మ్యాట్రియాటికల్ ఫ్యామిలీ మొత్తం. నాన్న వాళ్ళ ఇంటి పేరు రాదు, అమ్మ వాళ్ళ ఇంటి పేరే వస్తుంది. వాజ్ ఇట్ టఫ్ స్టార్టింగ్లో ఫ్యామిలీస్ అడ్జస్ట్ అవ్వడం కానీ, మీరు అడ్జస్ట్ అవ్వడం కానీ? అసలు ఏమనిపించలేదు వంశీ. మేబీ చాలా చిన్నపిల్లని అవ్వటం వల్ల అప్పుడు ఇప్పుడు కూడా అక్కడికి రావటం సరదాగా. అక్కడ ఇంట్లో ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఉండేది, ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, యాక్టింగ్ స్టూడెంట్స్. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో శ్లోకాలు చదువుతున్నారు, నాకు కూడా ఈ శ్లోకాలు నేర్చుకోవాలని ఉందని మా ఆయన్ని పట్టుకొని కూర్చొని నాకు నేర్పించవా ఈ శ్లోకాలు అని చెప్పడము. అందరికీ వంటలు అవుతూ ఉండేవి. ఇన్స్టిట్యూట్ ఇల్లు ఒకటే, వేరే కాదు. ఇన్స్టిట్యూటే ఇల్లు, ఇల్లే ఇన్స్టిట్యూట్, అంతా సేమ్ ఉండేది అనమాట. సో వంటలు జరుగుతూ ఉండడం, ఆ వంటలు వండడం, అందరం కలిసి గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతకడం, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ. సో ఐ వుడ్ ఎంజాయ్. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, నేను, ఓన్లీ 3 people. సమ్మర్ వెకేషన్కి వెళ్తే కజిన్స్ వాళ్ళందరూ కానీ, లేకపోతే ఓన్లీ ఈ మొహం ఆ మొహం, ఆ మొహం ఈ మొహం చూస్తూ ఉండాలన్నమాట. అంతే. అది కూడా ఒక టైం పీరియడ్ ఇస్తుంది మా అమ్మ, వెళ్ళి 4 to 5 ఆడుకొని రావాలి, అంతకన్నా ఆడుకోవడానికి లేదు. ఇక్కడికి రాగానే ఇంతమంది జనము, ఇంత సందడిగా ఉండడం, ఐ థరోలీ ఎంజాయిడ్ కంప్లీట్లీ. కానీ దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఫుడ్. ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్. అక్కడ మీరు బాగా కోకోనట్ వాడతారు, కోకోనట్ వాడతాము, కోకోనట్ ఆయిల్ వాడతాము, నాన్ స్పైసీ ఉంటుంది, ఫ్రైస్ ఉండవు. ఇక్కడ ఏంటి, మా ఇంట్లో మా అత్తగారు మా మామగారిది కాంబినేషన్, యానం అండ్ మా అత్తగారు అయ్యంగారు. సో మా అత్తగారి వంటల్లో చాలా ఎక్కువగా బెల్లం వేస్తారు, పప్పులో కూడా బెల్లం వేస్తారు. అది చాలా డిఫరెంట్ టేస్ట్ ఫర్ మై ప్యాలెట్. బట్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్. ఆ ప్యాలెట్కి డిఫరెంట్. ఇప్పుడు మనం తినని ఒక కొరియన్ ఫుడ్ని సడన్గా తిన్నాం అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి. సో అలాగే పప్పులో బెల్లం, పాయసంలో బెల్లం వేస్తాం, కానీ పప్పులో బెల్లం అనేది నాకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. కానీ అది అలవాటు అయిపోయింది మెల్లిగా అలా తినటం. అలాగే మా మామగారు వాళ్ళదేమో యానం అవడంతో పీతలు, డెక్క పిడుపు,
పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ గారెలు, మటన్ కూర ఇలా ఉండేదన్నమాట. హెవీగా, అక్కడ హెవీగా, ఇక్కడ ఇది. రావద్దు అనుకున్నారు కదా ఇండస్ట్రీ. అవును. తర్వాత మా వారు నన్ను ప్రపోజ్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను చాలా సీరియస్గా తనకి, నువ్వు బిజినెస్ చేయాలి, మనం ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే తప్పకుండా అని చెప్పాడు. దుర్మార్గుడు తెలుసా. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి చూస్తే అర్థమైంది నాకు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో సినిమా, లంచ్లో సినిమా, డిన్నర్లో సినిమా మాట్లాడుతున్నారు. అసలు ఇంకే టాపిక్ లేదు అక్కడ మాట్లాడడానికి. అసలు దొరికిపోయాం రా నాకు అప్పుడు అర్థమైంది. మిమ్మల్ని కూడా ఫస్ట్లో వద్దన్నారు కదా మూవీస్లోకి వెళ్ళొద్దు, యాక్టింగ్లోకి వెళ్ళొద్దు. ఎవరు? రాజీవ్ గారు. రాజీవ్ ఇనీషియలీ అంటే సూట్ అవ్వదు నీకు ఫిల్మ్స్ అని చెప్పారనమాట. నేను అంటే మేము ఫస్ట్ డేట్ చేసుకున్న తర్వాత కొంతకాలం తను ఇలా చెప్తున్నాడని చెప్పి నువ్వు వెళ్ళిపో అని చెప్పా. టాటా నాకు అసలు వద్దు ఇదంతా అని చెప్పి టాటా చెప్పేశాను. ఆ తర్వాత మధ్యలో టాటా చెప్పేశాను కదా, 3-4 ఫిల్మ్స్ చేశాను నేను. 3-4 ఫిల్మ్స్ చేశాను తర్వాత తను చెప్పాడని కాదు, అఫ్కోర్స్ నువ్వు చెప్పావని కూడా ఓకేనా, చూస్తూ ఉంటాడు అన్ని ప్రోగ్రామ్స్ బాగా డీటెయిల్గా చూస్తాడు మళ్ళీ. సో అందుకని నాకు అనిపించింది నాకు ఎందుకో సెట్ అవ్వట్లా, ఆ వైబ్ నాకు ఎందుకో నచ్చట్లేదు. అందుకని నేను మీరు అక్కడ వెళ్ళి ఉంటే ఇది ఉండదు కాదు. అవును, ఈ కెరియర్ కరెక్ట్. సో అంటే యాక్టింగ్ కెరియర్లో చూస్తున్నారా ఫ్యూచర్ మీది? అంటే యూ వాంటెడ్ టు గెట్ ఇంటూ కంప్లీట్ ఫుల్ టైమ్ యాక్టింగ్ అట్లా ఏమన్నా? జయమ పంచాయతీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వై నాట్ ట్రై చేసి చూద్దాము, ఆ సబ్జెక్ట్ చూసినప్పుడు అనిపించి చేసిందనమాట విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఎందుకంటే ఇక్కడ అంత బిజీ స్కెడ్యూల్లో ఏంటి 54 ఎపిసోడ్లు చేస్తూ ఇక్కడ 40 రోజులు మళ్ళీ శ్రీకాకుళంలో షూటింగ్, చాలా కష్టం. బట్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఐ రియలీ లైక్డ్. ఇప్పటికీ కూడా ఐ లైక్ దట్ ఫిల్మ్, ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ దట్ ఇట్ డెల్ట్ విత్ దట్ సెటైరికల్ హ్యూమర్ ఇన్ ఇట్, అంతా బాగుంది. మీరు లాస్ట్ చేసింది అయితే జయమ పంచాయతీ. నెక్స్ట్ ఏమన్నా? ఇప్పుడు ప్రేమంటే అనే ఒక సినిమా చేస్తున్నాను. ప్రియదర్శి, ఆనంది, వెన్నెల కిషోర్ గారు, నేను. ఏషియన్ ఫిల్మ్స్ది, నవనీత్ ఇస్ డైరెక్టింగ్ ఇట్. ఎప్పుడు రాబోతుంది? మోస్ట్లీ నవంబర్ ఎండ్ అన్నారు, కానీ ఇంకే పబ్లిసిటీ జరగట్లేదు, ఇది తప్ప. ఇప్పుడే బయట కొడుతుంది ఇదే ఈ మధ్య ఇట్లాంటి బాగా వెళ్తున్నాయి మా దాని నుంచి. అంటే సినిమా గురించి కాకుండా నెక్స్ట్ సినిమా గురించి మాడుతున్నాం. కరెక్ట్. అండ్ ప్రొడక్షన్ ఆస్పెక్ట్ లో మీరు షోస్ ప్రొడ్యూస్ చేశారు కదా, సో అది దాంట్లో కూడా ఫుల్ యాక్టివ్ ఉందాం అనుకుంటున్నారా ఫ్యూచర్లో ఏమన్నా? ఇప్పుడు ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అన్ని ప్రొడ్యూసే చేస్తున్నాం కదా వంశీ. ఇప్పుడు నేను చేసేటువంటి యూట్యూబ్ కంటెంట్ మొత్తం తెలుసో తెలియక అన్ని చేస్తూ ఉన్నాం మొత్తము. ఆ రీల్స్కి కావాల్సినటువంటి ఏమైనా కొలాబరేషన్స్ అవన్నీ వచ్చినప్పుడు అవన్నీ మనమే ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రొడక్షన్ నడుస్తూనే ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ సమ్ వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్స్ ఇవన్నీ చేయాలని ఉంది. సో యూ బీయింగ్ ద మెయిన్ లీడర్, లేకపోతే మీరు అది ప్రొడ్యూస్ చేద్దాం? లేదు, ప్రొడ్యూస్ చేద్దామని కూడా ఉంది. సమ్ వేర్ ఐఎమ్ నాట్ బీయింగ్ పార్ట్ యాజ్ అన్ యాక్టర్. మోర్ అబౌట్ కాంటెంట్ ఇంకా ఫ్యూచర్. ఎస్. అండ్ నాకు ఒకటైతే అర్థమైంది, ఫస్ట్ మా పిల్లలిద్దరూ కూడా ఇదే ప్రొఫెషన్ అని చెప్పినప్పుడు అమ్మ బాబోయ్ అసలు వాళ్ళు ఎలాగా ఏంటి అని అన్నీ అనుకున్న తర్వాత మొన్న ఒక జ్ఞానోదయం అయింది. కరోనా వచ్చి ప్రపంచం అంతా ఆగిపోతే జనాలు కన్స్యూమ్ చేసింది రెండే, ఒకటి ఫుడ్, ఇంకోటి ఎంటర్టైన్మెంట్. అంటే ఈ ఇండస్ట్రీకి చాలా స్కోప్ ఉందన్నమాట. సో ఈ ఇండస్ట్రీలో కరెక్ట్గా మనం కనుక కంటెంట్ డెలివర్ చేయగలిగినట్టయితే, నాట్ ఓన్లీ బీయింగ్ అన్ యాక్టర్ బట్ బీయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్, కంటెంట్ క్రియేటర్, ఎవ్రీథింగ్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే బీయింగ్ అప్డేటెడ్ ఆర్ బీయింగ్ యాక్టివ్ యాజ్ పర్ దేర్ ఎంగేజ్మెంట్, కరెక్ట్, ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. అదే ప్రతి కాంటెంట్ ఫీల్డ్ అదే నడుస్తుంది కదా. అది ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇన్ఫర్టైన్మెంట్ కానివ్వండి, యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ వాట్ యూ కాల్ ఓకే అప్డేటెడ్ ఉన్నాడు, మనకు కావాల్సిన రిలవెంట్ ఉన్నాడు అంటే సరిపోయింది. అవును. అండ్ మీరు యూట్యూబ్లో ఆట ఆడిచ్చేస్తున్నారు కదా. అవును, నేను అందుకనే ద యంగెస్ట్ జనరేషన్తో కూడా ప్రోగ్రామ్ చేశాను, స్ట్రెస్ బస్టర్స్. అదే ఇప్పుడు చాట్ షో అని ఒకటి కూడా చేస్తున్నా. అవును, మీ పాడ్కాస్ట్లు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే చేశాను నేను. కానీ ఏంటంటే నా జానర్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ సీరియస్ టాక్. రైట్. నేను ఎంతసేపు కూర్చున్నా కూడా నాకు ఆ కైండ్ ఆఫ్ టాక్లోకి నేను వెళ్ళలేను. నాకు మెల్లిగా నా హ్యూమర్ సెట్టింగ్ అయిపోయి అది వెళ్ళిపోతుంది పక్కదారి పట్టి. చాలా ట్రై చేసిన ఇందాక కొంచెం ఎమోషనల్ తీసుకుంటాను, లేదు కట్ చేసి పక్కకి వెళ్ళిపోతుంది. సో అందుకని చాట్ షో స్టార్ట్ చేశాను. ఉల్టా అవుతుంది. అవును, కొంచెం ఫన్ అయిందనుకో, అరే చాలా ఫన్ అయిపోతుంది, యాక్చువల్ రావాలి, నాకు అది గుర్తొస్తా ఉంటుంది. మీరు అలాగా, నాదేమో చాలా సీరియస్ అయిపోయింది, ఫన్ మిస్ అయింది కమా. మన ఇద్దరం 2 poles అపార్ట్ యాక్చువల్లీ. అట్లయితుంది, నేను సీరియస్గా మాట్లాడుతుంటే ఫ్లో కట్. సరే వంశీ, ఇప్పుడు సీరియస్ ఓకేనా? ఇప్పుడు చూడు, నాలో ఉండే సావిత్రి గారు. నీకో సంగతి తెలుసా, నాకు ఇంకో పేరుంది, నిజంగా పెట్టిన పేరు సావిత్రి. నాకు 2 పేర్లు పెట్టారు, ఒకటి సుమ, ఒకటి సావిత్రి. ఇస్ మై అమ్మమ్మ's నేమ్. అండ్ ఈ రిలేషన్ ఆస్పెక్ట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో దెర్ విల్ బి సమ్ డే కదా, ఓకే ఎస్ వీఆర్ యాక్చువల్లీ మేడ్ ఫర్ ఈచ్ అదర్, లేకపోతే కొన్ని తెలియకుండా అర్థమైపోవడము, లేకపోతే కొన్ని రిలేట్ అవ్వడం, రియలైజేషన్ వస్తుంది, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్.
దట్ ఈస్ ద రీజన్ వీ వర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు అనిపిస్తుంది కదా. దట్ వే మీకేమైనా గుర్తున్నాయి అట్లా అంటే మీ రిలేషన్లో? నాకు అంటే మీ గురించి సుమా కనకాల రిలేషన్స్ అనుకుంటున్నా నేను. యాక్చువల్లీ మీ పేరెంట్స్ అట్లాంటి వాళ్ళు అందరూ వస్తారన్న సెన్స్లో ఏదో కీవర్డ్ కొడితే మొత్తం మీ లవ్ స్టోరీలే. సో అందుకని అడుగుతున్నా. యా, అంటే ఇద్దరం కూడా ఈ ప్రొఫెషన్లో చిన్నప్పటి నుంచి, అంటే నేను 16 తను ఇంకా యంగ్గా ఉన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇద్దరం ఫెమిలియర్ టు ది తెలుగు ఆడియన్స్ ఎస్పెషలీ. అండ్ ఈ రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఎస్పెషలీ ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ చాలా ఎక్కువగా తను ఎఫెక్ట్ అయినవన్నీ నేను ఎఫెక్ట్ అవుతూ ఉండేదాన్ని. నాకు వింతగా అనిపిస్తూ ఉండేది అది చాలా. టిల్ వన్స్ ఐ గాట్, అంతకుముందు నాకు కొన్ని డ్రీమ్స్ నిజం అవుతూ ఉండేవన్నమాట. సమ్ ఆఫ్ మై డ్రీమ్స్, లైక్ వన్స్ వీ హ్యాడ్ టు విజిట్ a temple and I don't even know that place. I've never seen it and we were relaxing in a farmhouse, my friends andaru. Idi nak pelli kanna mundu and next day we are going to that place. So I woke up and I told my friend that I got in my dream the complete place. Okay. And I did not go, inka vellaledu. I explained to her. She said yes, this is how it looks. And when I went there it was like ఇదే కదా నేను చూసాను. భయం వేయడం మొదలెట్టింది ఆ తర్వాత నుంచి. దేవుడా, ఇప్పుడు ఆ తర్వాత ఒక విమానం కూలిన కాళ్ళు వచ్చింది వంశీ. ఎంత భయం వేసిన తర్వాత విమానాలు ఎక్కాలంటే ఆ తర్వాత ఇదే విమానం ఏమో ఎన్ని 100 ఎక్కాను, ఒక్కటి కూలలేదు. అలాంటి ఒక డ్రీమ్స్ సీక్వెన్స్లో రాజీవ్ ఫిల్మ్ బేర్ మీద షూటింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ క్యారింగ్, ఐ వాజ్ 3 months క్యారింగ్ విత్ మై డాటర్. సో ఐ గాట్ అ డ్రీమ్ దట్ హీస్ ఫాలింగ్, పైన కొండ మీద నుంచి ఇలా పడి కాలు ఇలా ట్విస్ట్ అయిపోయి ఇలా నన్ను చూసి పైకి విరిగింది అని అరుస్తున్నాడు అనమాట. నాకు డ్రీమ్ వచ్చింది. నెక్స్ట్ డే తను కాంటాక్ట్లో లేడు అసలు. అప్పుడు ఫోన్స్ లేవు, ఓన్లీ ఒక ల్యాండ్ లైన్ నుంచే మాట్లాడాలి. అక్కడ ఉండేటువంటి ల్యాండ్ లైన్. హీ వాజ్ తలకోనలో ఉన్నాడు షూటింగ్లో. ఫైనలీ ఐ గాట్ హిమ్. ఆఫ్టర్ 1 day ఐ గాట్ హిమ్. అండ్ దెన్ నేను అడిగాను అనమాట, నువ్వు బాగానే ఉన్నావు అంటే, ఎందుకు అడుగుతున్నావు, నేను బాగానే ఉన్నాను అన్నాడు. లేదు, నాకు ఇలా కళ వచ్చింది, నువ్వు కింద పడిపోయి నీకు కాలు విరిగింది అంటే, ఓసి నీ దుంపదేగా నాకు కాలు విరిగింది అన్నాడు. అప్పటికి విరిగిపోయింది. అప్పటికి తనకి ఆ 1 day బిఫోర్ షూట్లో చెట్టుకెళ్ళి గుద్దుకొని కాలు నీ దగ్గర ట్విస్ట్ అయింది. అక్కడ చిన్న రెమెడీ చేసుకున్నారనమాట, కట్టు కట్టారు అప్పటికి. కానీ హీ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. అప్పటికప్పుడు ఇంకా బయలుదేరి నేను అక్కడికి వెళ్ళి, అక్కడ పుత్తూరు కట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అది కట్టించుకొని మళ్ళీ హీ వాంటెడ్ టు ఫినిష్ ద షూటింగ్. అంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి. తనకు డౌట్ వచ్చింది, నాకు ఎలా తెలిసింది అసలు, తనకు నేను చెప్పలేదు కదా అసలు హౌ అని. నాకు ఎప్పుడు చెప్పలేదు, నాకు అసలు నాకు నాకు అలా వచ్చింది, నాకు డ్రీమ్లో వచ్చింది నాకు అని చెప్పాను నేను. సో ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్. సో సమ్ టైమ్స్ ఇట్ ఇస్ స్కేరీ. So that is the moment. Maybe I felt that it's too much of ఏమంటారు, దట్ పర్సన్స్ సబ్కాన్షియస్ మైండ్ మనకు కూడా తెలిసిపోవడము. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అని. తనకు కూడా భయం వేసి ఉంటుంది, దీనికి అన్నీ తెలిసిపోతున్నాయి నేను చేసేవన్నీ అని. అది ఇంకో తలకాయ నొప్పి, చాలా పెద్ద ప్రాబ్లం అది పాపం. అంటే మీ జర్నీలో మీరు చాలామందిని వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తుంటారు, కొంతమంది కంటిన్యూ అవుతూ కొంచెం గ్రాఫ్ తగ్గడం చూస్తుంటారు. నాకు తెలిసినంత వరకు మీ గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉంది. సో ఆ సెన్స్లో వై ఇస్ దట్ సో గుడ్, టచ్ వుడ్ అంత బాగుంది ఎందుకు, అంటే వాట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ సుమ గారు అని అడిగితే? ఫర్ మీ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ మై కన్సిస్టెన్సీ ఆఫ్ కంటిన్యూస్లీ లుకింగ్ అట్ హౌ కెన్ ఐ జనరేట్ ఎంటర్టైన్మెంట్. లైక్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం, నన్ను నేను అప్డేట్ చేసుకోవడం. ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్కి నేనేం చేయగలుగుతాను, ఇంకేదైనా స్క్రిప్ట్ రాసేసుకోవడం, దాని గురించి కూర్చొని ముందు రోజు ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వటము, క్వశ్చన్స్ రాసుకోవడము, ఏ కంటెంట్ వైరల్ అవుతుందో తెలుసుకోవడము, ఎవరు వస్తున్నారో తెలుసుకోవడం. అక్కడి నుంచి మనకు ఎక్కువ ఇన్పుట్స్ ఉండవు, కానీ మనమే వెళ్ళిపోయి దాన్ని డిగ్ చేసేసి ఇంకేదైనా చేసేసేయాలనుకోవడం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఒకప్పుడు ఓన్లీ ఛానల్స్ ద్వారా మాత్రమే మనకు వచ్చేవి షోస్, కానీ ఇప్పుడు యూ హ్యావ్ యువర్ ఓన్ ఛానల్స్. So who is stopping you? It's only you. Ante. So if you can create something, then definitely people will watch అనేది కూడా తెలిసింది. లైక్ మొన్న ఒక కాత్యాయని రీల్ చేశాను నేను, మా ఆయన మా అమ్మని పెట్టి. మా అమ్మకి సింగింగ్ నేనే, మా అమ్మ వాయిస్ లేదు కదా సినిమాలో, లేదు కదా, దానికి నేనే వెళ్ళి నా డబ్బింగ్ స్టూడియో, నా బాత్రూమ్, దాని లోపలికి వెళ్ళి పాడి నేనే ఉరియకిల్ ఇదేమి పాటరా అని పాడి దాన్ని కొంచెం టోన్ మార్చి దాన్ని ఎడిట్ చేసి దానికి మళ్ళీ మ్యూజిక్ లేయర్ ఒకటి వేసి దాన్ని అటాచ్ చేసి మళ్ళీ ఒక రీల్ క్రియేట్ చేసామన్నమాట. సో ఐ ఫీల్ దట్ ఫర్ మీ వాట్ ఇట్ ఈస్ మనకి సగం సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే మనకి నచ్చినటువంటి ప్రొఫెషన్ని మనం సెలెక్ట్ చేసుకున్నదే సగం సక్సెస్.
నాకు తెలుసో తెలియకో ప్రొఫెషనే నన్ను సెలెక్ట్ చేసుకుంది. రైట్. ఆ తర్వాత నేను ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, కానీ అది నాకు నచ్చింది. అందుకనే నేను ఇందులో కంటిన్యూ అవ్వగలుగుతున్నాను. మనకి నచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేను చాలామంది అంటుంటారు నాకు ఎందులోకి వెళ్ళాలో తెలియట్లేదు, లేదా ఐ ఫీల్ వెరీ బోరింగ్. యూ కెన్ టెల్ దట్ వెదర్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ ఇన్ యువర్ ప్రొఫెషన్ ఆర్ యు ఆర్ లైకింగ్ ఇట్ ఆర్ నాట్ అనేది ఎలా తెలుస్తుందంటే, మార్నింగ్ ఇఫ్ యు ఆర్ వేకింగ్ అప్ లైక్ హే ఐ వాంట్ టు గో అనేది ఉంటే దెన్ ఇంకా తిరిగి చూడక్కర్లేదు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాలింగ్ ఫర్. లేదంటే ఇఫ్ యూర్ జస్ట్ రన్నింగ్ బిహైండ్ మనీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ షుడ్ ఫాలో యువర్ ప్యాషన్, మనీ విల్ ఫాలో యూ. రైట్. అండ్ నేను రీసెంట్గా ఏదో మూవీ లాంచ్ ఆర్ ప్రీలీజ్ ఈవెంట్లో ఉదయ్ భాను గారు ఉన్నారు కదా, తను మాట్లాడుతూ షీ మెన్షన్స్, నేను ఈ మధ్యలో యాక్టివ్ లేను, మాట్లాడుతూ నేను మళ్ళీ ఛాన్సెస్ రావాలన్నా కొన్నిసార్లు మూవీ ఉందని చెప్తారు, లాస్ట్కి ఉండదు, అలాంటిది ఏదో మాట్లాడుతూ పెద్ద సిండికేట్ ఏర్పడింది ఇక్కడ అని షీ ఫెల్ట్ సో. అండ్ అంటే తన గురించి అని కాదు, బట్ అట్లా అన్న తర్వాత అక్కడ డౌట్ వచ్చింది అనమాట. అంటే వాట్ ఈస్ గివింగ్ హర్ దట్ కైండ్ ఆఫ్ అ స్ట్రెంత్, ఎక్కడ ఇష్యూ లేకుండా. బికాస్ చాలా డైరెక్టర్స్ అంటారు కదా సుమా ఉండాల్సిందే అన్నట్టు, లేకపోతే ప్రతి బ్యాక్ టు బ్యాక్ ప్రతి సక్సెస్ మీట్లో మీరు ఉంటారు. అండ్ చాలా మంది అంటారు సుమా లేకపోతే మూవీ హిట్ అవ్వదన్న మాటలు కూడా అంటూ ఉంటారు. పాపం వాళ్ళు అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ చెప్తున్నారు. చాలాసార్లు దే మేక్ ఇట్ అ పాయింట్ టు అప్రిషియేట్ మీ, టాక్ అబౌట్ మీ అనేది. ఐ రియలీ లైక్ ఇట్. దేర్ హ్యావ్ బీన్ డేస్ వెన్ వీ స్టార్టెడ్ ఎవరు తెలిసేది కూడా కాదు, అసలు వాల్యూ కూడా ఉండేది కాదనమాట. కానీ ఫ్రమ్ దేర్ టు బీయింగ్ హియర్ దట్ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ యూ ఇస్ సంథింగ్ నైస్. అండ్ ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్కి, సక్సెస్ ఫంక్షన్స్కి అంతా ఎవరు ఉండాలి అనేది ఎస్పెషలీ ద ప్రొడక్షన్ హౌస్ ఆర్ ద డైరెక్టర్ మేక్స్ అ చాయిస్. వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళ కంటెంట్ని బట్టి. జనరల్గా కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి కదా ఉమెన్కి సంబంధించి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉందనుకోండి ఉమెన్కి, దాన్ని డైరెక్ట్గా ఆరోగెన్స్కో లేకపోతే ఈగోకో కనెక్ట్ చేస్తారు. కాన్ఫిడెంట్గా ఉందంటే దాన్ని కూడా కొంచెం అరే ఎగురుతుందిరా అన్నట్టు. బికాస్ మేబీ గోన్ ఆర్ దోస్ డేస్ వేర్ మొగుడి మీదనో లేకపోతే ఇంట్లో వాళ్ళ మీదనో డిపెండ్ అయ్యి ఉండి కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే దే కాంట్ యాక్సెప్ట్ ఇట్ కదా. సో అలాంటి వాళ్ళ మెంటాలిటీ గురించి ఇఫ్ వీ కెన్ టాక్ అబౌట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? I have observed a few men outside in the industry who can't accept when you give suggestions. Okay. ఎందుకంటే అది వాళ్ళకి వచ్చినటువంటి సజెషన్ని తీసుకోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. కానీ అలాంటి వాళ్ళని కూడా నేను వీ హ్యావ్ టేకెన్ దెమ్ టు అవర్ సైడ్. సో వాళ్ళని కూడా చేసుకున్న. అండ్ ఎస్పెషల్లీ నేను వర్క్ మొదలుపెట్టినప్పుడు అండ్ ఈ స్టార్ మహిళ కానీ, మహిళల మహారాణులు కానీ, వేరే షోస్ కానీ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ మీ యాజ్ అ ఉమెన్ బీయింగ్ దేర్ ఆన్ ద సెట్. మిగిలిన వాళ్ళందరూ మగవాళ్లే. కెమెరా పీపుల్, మేకప్, హెయిర్ డ్రెస్సరు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఎవరు లేరు. చేసే షో మాత్రం ఉమెన్స్ షోస్, కానీ ఉమెన్ ఎవరు లేరు అక్కడ. సో నేను ఎన్రోల్ చేసి తీసుకొని రావాల్సింది ఎవరిని? వీళ్ళందరినీనే వర్క్కి. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆల్సో ఇనీషియలీ నేను ఒక్కోసారి సెట్కి 9 o'clockకి వెళ్ళి రెడీ పిల్లలు ఉన్నారు వెళ్ళిపోవాలి తొందరగా అన్నా కూడా లేట్గా స్టార్ట్ అయ్యేది వర్క్. కానీ నేను ఎవరు వచ్చినా రాకపోయినా నేను 9కే ఉంటా. అలా ఉండి కొన్ని సంవత్సరాలకి, కొన్ని నెలలకు ఇంక ఈవిడ వచ్చేస్తుంది, అసలు ఈ టైంకి మనం వెళ్ళాల్సిందే, దగ్గర నుంచి ఈవిడ వచ్చేస్తుందిరా బాబు మనం వెళ్ళాల్సిందే అనే వరకు వచ్చేస్తుంది అనమాట అది. సో దట్స్ హౌ ఐ హ్యావ్ వర్క్డ్ ఇట్ అవుట్. అండ్ యాజ్ యూ సెడ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉమెన్కి వచ్చినప్పుడు కొంతమందికి అది యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అవుతుంది బయట. బట్ ఐ హ్యావ్ బీన్ లక్కీ దట్ ఇన్ అవర్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీలో అది లేదు. బికాజ్ యాజ్ యూ సెడ్, మీరు పూర్వకాలంలో తీసుకున్నట్టయితే మగవాళ్ళు హంటింగ్కి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఇల్లు చూసుకుంటూ, వంట పనులు చూసుకుంటూ, ఫ్యామిలీని అంతా మేనేజ్ చేస్తూ చేసేవాళ్ళు. మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవుతూ ఆడపిల్లలు కూడా ఎడ్యుకేషన్ వచ్చి వాళ్ళు కూడా చదువుకోవడం అనేది మొదలుపెట్టి వీ హ్యావ్ ఆల్సో బికమ్ ఇండిపెండెంట్. బట్ ఫైనలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ కమింగ్ ఫర్ అ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కోసమే చేస్తున్నాం ఏదైనా సరే. ఇప్పుడు ఉండేటువంటి రోజుల్లో పెరిగినటువంటి ఖర్చులతో ఇట్స్ ఆల్వేస్ బెటర్ అనిపిస్తుంది ఇద్దరు సంపాదించడం అనేది. సో దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బికమ్. వెరీ ట్రూ. అండ్ నా ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో జనరల్ ఇన్స్పిరేషన్ గురించి నాకు ఇప్పుడు అసలు ఏంటంటే, ఇప్పుడు షూట్ అయిపోయింది అనుకో, అయిన తర్వాత మీరు ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నారు అనేది అసలు అది నన్ను హాంట్ చేస్తుంది. నాది ఆల్మోస్ట్ ఎనర్జీ అయింది, ఇప్పుడు పోయి కొంచెం తినేసి కూర్చోవాలి ప్రశాంతంగా, నేనున్నా మీరు పరిగెట్టాలి అక్కడికి ఇంకా మళ్ళీ విత్ కాస్ట్యూమ్ చేంజ్, విత్ మేకప్ చేంజ్. అవును, జస్ట్ నౌ my executive, she was calling, she's feeling sick anamata. So she is telling, I wanted to ask you one question. అంటే ఏంటంటే, మీరు కూడా చాలా సిక్ అవుతూ ఉంటారు కదా, బట్ హౌ డు యూ గో ఫర్ వర్క్ అని. సో జెన్యూన్ క్వశ్చన్ నాకు కూడా కాదు.
జెన్యున్లీ నాకు హై టెంపరేచర్స్ ఉండి 103లు 104లు అలా ఉండి కూడా నేను మైక్ ఇలా వణుకుతూ ఉండింది. ఐ రిమెంబర్ ఇట్ వాజ్ శక్తి ప్రీ రిలీజ్ ఈవెంట్, అవుట్డోరు. హై ఫీవర్కి హోల్డ్ చేయలేకపోతున్నాను, ఐఎమ్ షివరింగ్, బట్ ఐ వాజ్ హోస్టింగ్. సో ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ విల్ పవర్ ఒకటి ఉంటుంది కదా, అది అన్నిటికన్నా చాలా గొప్పది. సో అది గట్టిగా ఉన్నట్టయితే, సి ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ టైర్డ్, యూ విల్ బి టైర్డ్ ఓన్లీ. But if you are saying that you are healthy, happy and energetic, you will be that. Because you are who you say you are. అది నమ్ముతాం కాబట్టి గట్టిగా అది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగా జనరల్ అడ్వైజ్, జనరల్ ఇన్స్పిరేషన్ గురించి అడుగుతా, కానీ ఈ పాడ్కాస్ట్లో చాలా వరకు నాకు యాజ్ అ ప్రొఫెషనల్గా అడ్వైజెస్ వచ్చాయి అండ్ పర్సనల్ అడ్వైజెస్ కూడా చాలా వచ్చాయి. కమింగ్ టు ది ఇన్స్పిరేషన్ పార్ట్, మీరు ఎక్కువ మాట్లాడలేదేమో బయట చాలా తెలీదు. మీ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి Tier 2, Tier 3 సిటీస్లో మీరు ఇస్తున్న సపోర్ట్ కానీ, వాటి గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎక్కడ. బట్ మేజర్లీ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ దాట్? సమ్వేర్ నేను యాంకరింగ్ చేస్తున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి, అసలు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక థాట్లో నుంచి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ రిడ్ దిస్ కోర్స్ కాల్డ్ యాజ్ ల్యాండ్మార్క్ ఫోరం అని. అందులో దేర్ ఇస్ ద థర్డ్ లెవెల్ 2018. ఓకే, కోవిడ్ బిఫోర్. SELP అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ లీడర్షిప్ ప్రోగ్రామ్. అందులో వీ డూ ప్రాజెక్ట్స్. ఒక 3 months పాటు ఉంటుంది ప్రోగ్రామ్. యూ టేకప్ సంథింగ్ అండ్ యూ డూ ఇట్. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి మనది కనిపెట్టడానికి కొంత ఎక్సర్సైజ్ ఉంటుంది. వాట్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ అనేది డిగ్ చేస్తారు బాగా. అందులో నుంచి వచ్చిన కొన్ని ప్రాజెక్ట్సే తత్కాల్ టికెట్స్వి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్వి, బేటీ బచావో బేటీ పడావో, ఇవన్నీ ఆ గ్రాడ్యుయేట్స్ చేసినటువంటి ప్రాజెక్ట్సే. సో అలా డెవలప్ చేసినప్పుడు నాకు ఈ థాట్ వచ్చిందనమాట, నేను ఒక యాంకర్గా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రొఫెషన్లో నేను ప్రోగ్రామ్స్కిను ఆడియన్స్కి మధ్యలో వారధిగా ఉంటున్నాను. సో వై డోంట్ ఐ బ్రింగ్ ద సేమ్ పాపులారిటీ దట్ ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ డోనర్స్ ఫార్ బెనిఫిషియరీస్. అక్కడ వచ్చిందనమాట ఈ థాట్. అండ్ దట్ ఈస్ వేర్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే NGOని స్టార్ట్ చేశాను నేను. అక్కడ ఇంకా అందరూ టీమప్ అయ్యి మేము ప్రతి పండక్కి ఒక కాజ్ తీసుకొని, ఆ పండగ అనేది మన ఫ్యామిలీస్తో మాత్రమే కాదు అందరితోనూ సెలబ్రేట్ చేద్దాము అని లాస్ట్ 3.5 years నుంచి వీ హ్యావ్ బీన్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. అండ్ దీనికి నేను ఈ థాట్ చెప్పగానే ఉజ్వల్ అని, హీఈస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటాడు తను, ఉజ్వల్లో, అక్క చాలా బాగుంది అక్క, అసలు ఈ ఐడియా అసలు మీరు చెప్పండి అక్క, నేను ఇక్కడ మాట్లాడతానని చెప్పి ఎనీ టైం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి డ్యూ డెలిజెన్స్ నేను ఫుల్ డ్యూ డెలిజెన్స్ చేస్తాను, వాళ్ళు కరెక్టా కాదా అన్ని టీం ఫస్ట్ వర్క్ చేసేస్తుంది. వర్క్ చేసిన తర్వాత మేము వాళ్ళకి పంపిస్తాం అనమాట, ఉజ్వల్కి పంపిస్తాను. కానీ అక్కడ ఉండేటువంటి చాలామంది ఇప్పటివరకు నాట్స్, తానా, శేఖర్ వెంపరాల గారు, సో మెనీ పీపుల్ హ్యావ్ హెల్ప్డ్ అవుట్. వాళ్ళు మేము ఇలా చెప్పడం ఆలస్యం ఉజ్వల్, వాళ్ళు మేము ఉన్నాం అని చెప్పి వచ్చేస్తారు. దెన్ వాట్ ఐ డూ ఇస్ ఐ డాక్యుమెంట్ ద హోల్ థింగ్. మా యూట్యూబ్ ఉంది, ఛానల్ ఉంది, దాంట్లో పెట్టేస్తాం కంప్లీట్లీ. అండ్ వీ డోంట్ గివ్ క్యాష్. ఇవ్వం, ఏదైనా సరే మనం కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో, లైక్ ప్రజ్వల ఫౌండేషన్ వాళ్ళకి సెక్స్ ట్రాఫికింగ్ నుంచి బయటపడినటువంటి పిల్లలకి పార్క్ అనేది కావాలి అని సునీత గారు డిస్కస్ చేసినప్పుడు వీ హెల్ప్ దెమ్ కన్స్ట్రక్ట్ అ స్మాల్ పార్క్. అలాగే చాలామంది సెక్స్ ట్రాఫికింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి జాబ్స్ కల్పించడము, షాప్స్ పెట్టించడం, ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకి షాప్ సెటప్ చేయడము, అంగన్వాడీస్ రెనోవేట్ చేయడం, ఇలా మల్టిపుల్ థింగ్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డూ ఇట్. యా. అండ్ ఎవరైనా దీంట్లో పార్ట్ అవ్వాలనుకుంటే హౌ డు దే ఇన్వాల్వ్ ఇంటు ఇట్? ఎనీబడి కెన్, లైక్ రైట్ నౌ వీ హ్యావ్ అవర్ వెబ్సైట్, they can probably send a mail to us that we are also interested. Donations ki ఇప్పుడు దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్ కోసం హెల్ప్ చేస్తున్నాము. ఓకే, కాజ్ బేసిస్ కూడా తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ దేవ్నార్ వాళ్ళు సెమీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కానీ వాళ్ళకి ఇంకా ఫండ్స్ అవసరం ఉంది. దే హావెంట్ పేడ్ దేర్ వెండర్స్, సో వీఆర్ హెల్పింగ్ దెమ్. యా, అంతకుముందు మేము లాస్ట్ ఇయర్ ఓల్డ్ ఏజ్ హోమ్కి అలాగే హెల్ప్ చేసాము. సో లైక్ దట్ వీఆర్ హెల్పింగ్ దీస్ పీపుల్ ఆల్సో నౌ. గ్రేట్ అక్క, థ్యాంక్ యూ, న్యూ లెసన్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు గ్రేట్ టైం ఏదో నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ. యూ అండ్ టీమ్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. సూపర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఓకే, రెడీ. ఓకేనా? ఇలా ఉంటుంది కదా. ఇంద్రా మూవీ అప్పుడు కూడా అయిందంట. ఇంద్రా సక్సెస్ మీటా? ఏం కాలేదు.
పర్లే ఇంకో హాఫ్ అన్ అవర్ మాట్లాడదాం. ఇంకో హాఫ్ అన్ అవర్ ఎందుకంటే నేను 2 బిస్కెట్లు తినేసి వచ్చాను. అండ్ ఇటర్నిటీ లేటర్ 3 hours లేటర్ ఉండిపోరాదే. స్టార్ట్ చేసుకోరా. రోలింగ్. అది ఆఫ్ రికార్డ్ మైక్ పెడితే చాలా వైరల్ కంటెంట్ ఇస్తాను భయ్యా నేను. ఇవాళ డేట్ ఏంటి? 15th. నేను 14th వచ్చాను కదా ఇక్కడ. డిఫరెంట్ పేరెంట్స్ మధ్య మధ్యలో ఇలాంటి రా